Yeah, hi, all good morning. Guys, today we'll try to discuss about Argo CD. ఓకే, ఆర్గో సిడిని స్క్రాచ్ నుంచి ఎలా సెటప్ చేయాలి అండ్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి. దట్ ఈస్ మెయిన్ పర్పస్ ఈస్ ఫర్ సిడి గైస్. మెయిన్ డిప్లాయ్మెంట్స్కి ఎక్కువ జనరల్గా ఆర్గో సిడి కూడా యూస్ చేస్తుంటారు. ఈవెన్ ఎగ్జిస్టింగ్ మా దాంట్లో అయితే వీఆర్ డూయింగ్ విత్ హెల్ప్ ఆఫ్ జెన్కిన్స్ ఓన్లీ. బట్ ఆర్గో సిడి ద్వారా ఎలా ఎండ్ టు ఎండ్ స్క్రాచ్ నుంచి సెటప్ చేసి ఓకే ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ మనం ఎలా డిప్లాయ్ చేయాలనేది విల్ ట్రై టు సీ. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైం ఎండింగ్లో మనకు కానీ టైం ఉంటే విల్ ట్రై టు డిప్లాయ్ ద ఈవెన్ కేఎన్ఎస్ మానిటరింగ్ టూల్ని కూడా క్లస్టర్లోనే కాన్ఫిగర్ చేసి ఆ షార్ట్ కట్స్ అన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేటువంటి థింగ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు సెట్. ఎస్, ప్యారలల్గా లెట్ మీ ట్రై టు క్రియేట్ అన్ ఈకేఎస్ క్లస్టర్. ఓకే, ప్యారలల్గా ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. లెట్ మీ గో టు మై బిగ్ బ్యాష్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఇట్. బ్యాక్ ఎండ్లో ఇలా క్రియేట్ అవుతూ ఉంటుంది క్లస్టర్. ఫైన్, లెట్ మీ ట్రై టు ఓపెన్ ద వైట్ బోర్డ్. చాలా ఈజీ గైస్ సెటప్ చేయడం ఆర్గో సిడి. బట్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేయడం కానీ ఆ డాష్ బోర్డ్ని ఆపరేట్ చేయగలిగి, బట్ సెటప్ అనేది వన్ టైం యాక్టివిటీ గైస్. వీ నో నీట్ టు డూ ద డైలీ యాక్టివిటీ. డైలీలో సెటప్ చేయాల్సిన ప్రతిరోజు ఇన్స్టాలేషన్ అలా ఉండదు. మనం ఇక్కడ ఈకేఎస్ క్లస్టర్ని డైలీ ఎందుకు సెటప్ చేస్తున్నా అంటే మనం ఫ్రీ టైర్ అకౌంట్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఉన్నటువంటి క్రెడిట్స్ లాస్ అవ్వకుండా ఉండడం కోసం నేను డైలీ అకౌంట్ని క్రియేట్ చేస్తూ ఉంటాను, క్లస్టర్ సెటప్ చేస్తూ ఉంటాను. ఓకే, మనకి జనరల్గా డిప్లాయ్మెంట్స్ వీ కెన్ డూ విత్ హెల్ప్ ఆఫ్ జెన్కిన్స్, యాన్సిబుల్ ద్వారా డిప్లాయ్మెంట్స్ చేయొచ్చు. మల్టిపుల్ టూల్స్ యూస్ చేస్తారు గైస్ మార్కెట్లో. మల్టిపుల్ టూల్స్ యూస్ చేసుకొని మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. మల్టిపుల్ టూల్స్ యూస్ చేసుకొని మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. బట్ త్రూ ఆర్గో సిడి అని అంటే క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి యూ కెన్ డిప్లాయ్ ద అప్లికేషన్ ఈజీలీ గైస్. మనం క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి అప్లికేషన్ ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై AWS EKS cluster. For example, this is my AWS EKS cluster. మన సోర్స్ కోడ్ మొత్తం గిటబ్ రిపాజిటరీలో ఉంటుంది. ఓకే, మన సోర్స్ కోడ్ మొత్తం గిటబ్ రిపాజిటరీలో డెవలపర్ రాసినటువంటి కోడ్ అంతా ఉంటుంది. ఇక్కడే మనం క్యూబర్నెటిస్కి సంబంధించినటువంటి యామెల్ కాన్ఫిగరేషన్ అంతా గిటబ్లోనే మెయింటైన్ చేస్తాం. క్యూబర్నెటిస్కి సంబంధించిన యామెల్ ఫైల్స్ అన్నీ మనం గిటబ్లోనే మెయింటైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ గిటబ్లో ఉన్నటువంటి కోడ్ ఆటోమేటిక్గా మనం క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి డిప్లాయ్ చేయాలి అని అంటే ఈ గిటబ్లో ఉన్నటువంటి కోడ్ ఆటోమేటిక్గా క్యూబర్నెటిస్లోకి డిప్లాయ్ చేయాలని అంటే వీ నీడ్ టు యూస్ ద టూల్ కాల్డ్ గిటాప్స్. టూల్ నేమ్ ఏంటి? గిటాప్స్. గిటాప్స్ టూల్ యూస్ చేసుకొని ఈ గిటబ్లో ఉన్నటువంటి ఎంటైర్ డిప్లాయ్మెంట్ యామెల్ కాన్ఫిగరేషన్ ఫైనల్గా మనం ఈకేఎస్ క్లస్టర్లో డిప్లాయ్ చేయాలి. వన్ క్లిక్తో డిప్లాయ్ అయిపోద్ది గైస్. వన్ క్లిక్తో ఎంటైర్ గిటబ్ రిపాజిటరీలో ఉన్నటువంటి యామెల్ కాన్ఫిగరేషన్స్ మొత్తం మనకి క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి డిప్లాయ్ అయిపోతాయి. ఓకే, మార్కెట్లో మెనీ టూల్స్ ఆర్ దేర్ ఆపరేషన్స్ గిటాప్ రిలేటెడ్. మోస్ట్ పాపులర్ వన్ ఆర్గో సిడి. దిస్ ఈస్ ద టూల్. ఈ టూల్ యూస్ చేసుకొని మనం ఈజీగా ఈకేఎస్ క్లస్టర్లోకి మన అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఆర్గో సిడి గైస్, మార్కెట్లో మెనీ టూల్స్ ఆర్ దేర్. ఓకే, ఫ్లక్స్ సిడి అని. ఓకే, ఫ్లక్స్ సిడి అని. హౌ మెనీ గైస్ ఆర్ హార్డ్ అబౌట్ దిస్ టూల్ ఆల్సో గైస్? ఫ్లక్స్ సిడి అని. ర్యాంచర్ ద్వారా కూడా ర్యాంచర్ ఐ థింక్ ర్యాంచర్ ఫ్లీట్ అనుకుంటా. ర్యాంచర్ అనేటువంటి ఒక టూల్ ఉంది. ఓకే, అలానే ఓపెన్ షిఫ్ట్ గిటాప్స్. ఓకే, దీని ద్వారా కూడా డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఇలా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి గైస్. మీరు గూగుల్ చేశారంటే మెనీ టూల్స్ వస్తాయి. బట్ యాజ్ పర్ ద సిలబస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్గో సిడి.
ఆర్గో సిడిని స్క్రాచ్ నుంచి సెటప్ చేసి మన గిటబ్ రిపాజిటరీలో ఉన్నటువంటి కంప్లీట్ క్యూబర్నెటిస్ యామెల్ని we need to deploy into the AWS CKS cluster. We need to deploy into the AWS CKS cluster. ఓకే, దీని గురించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసి దాని తర్వాత అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేయాలో విల్ ట్రై టు డిస్కస్. ఓకే, అప్లికేషన్ మనం ఎలా డిప్లాయ్ చేయాలనేది విల్ ట్రై టు డిస్కస్. ఓకే, లెట్ మీ గో టు హియర్. Let me take the notes from previous repository, guys. Let me go back to here. Let me go to repositories. Argo CD. Yes. Okay, let me try to forward this to V9. Yes, we are forking. ఇక్కడ క్లియర్గా ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ నోట్ చేసి ఉంటాయి గైస్. ఆల్మోస్ట్ వాట్ ఈస్ గిటాప్స్? గిటాప్స్ ఈస్ ఏ మోడర్న్ వే టు మేనేజ్ ద క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్స్. మెయిన్గా సిడి పర్పస్లో యూస్ చేస్తాం గైస్. నీ అప్లికేషన్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మన ఈకేఎస్ క్లస్టర్లో డిప్లాయ్ చేయాలి. అంటే టోటల్గా ఫైనల్గా అప్లికేషన్కి సంబంధించినటువంటి యామెల్ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని మనం క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేసి అప్లికేషన్ అప్ చేయాలి త్రూ ఆర్గో సిడి. యూ కెన్ డూ విత్ హెల్ప్ ఆఫ్ ఈవెన్ జెన్కిన్స్ ఆల్సో. జెన్కిన్స్ ద్వారా కూడా సపరేట్గా సిడి పైప్ లైన్ చేయొచ్చు. బట్ దిస్ ఈస్ మెయిన్లీ ఫర్ ద డిప్లాయ్మెంట్ కోసం సిడి పార్ట్లో యూస్ చేస్తారు గైస్. మెయిన్లీ వీఆర్ యూసింగ్ దిస్ టూల్ ఇన్ సిడి పార్ట్. ఓకే, మనం మెయిన్గా అప్లికేషన్ని డిప్లాయ్ చేసే దగ్గర మనం ఆర్గో సిడిని యూస్ చేస్తాం. ఓకే, దట్ టు క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్స్. ఓకే, ఇయర్ మెయిన్ కీ పాయింట్స్ వచ్చేసి గిట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ ట్రూత్ గైస్. ఆల్ క్యూబర్నెటిస్ మేనిఫెస్టో, ఇప్పుడు మనం మీరు క్యూబర్నెటిస్లో ఏదైతే మీరు డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో దీనికి సంబంధించినటువంటి యామెల్ ఫైల్స్ మొత్తాన్ని మనం వీ నీడ్ టు మెయింటైన్ ఇంటే గిటబ్ రిపాజిటరీ. గిటబ్ రిపాజిటరీలోనే ప్లేస్ చేయాలి. ఇప్పుడు మనం లోకల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లస్టర్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇన్ని రోజులు మనం ఏం చేసాం, లోకల్లో క్రియేట్ చేసుకొని లోకల్లోనే అప్లై చేసేవాళ్ళం. అలా కాదు, మీరు గిటాబ్స్ ద్వారా డిప్లాయ్ చేస్తున్నారంటే ఆ యామెల్ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని మనం గిటబ్ రిపాజిటరీలో మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ ఖచ్చితంగా యామెల్ డిక్లరేటివ్ దట్ మీరు గిటబ్లో మెయింటైన్ చేసేటువంటి ఫైల్స్ అన్ని ఖచ్చితంగా మనకి యామెల్ ఫార్మేట్లో ఉండాలి. అండ్ దిస్ ఇస్ ద పుల్ బేస్డ్ ఆర్కిటెక్చర్ గైస్. పుల్ బేస్డ్ అంటే ఏంటి మీనింగ్? ఆర్గో సిడి ఇట్ విల్ పుల్ ద గిటబ్ రిపాజిటరీలో ఏవైతే అప్డేట్స్ మీరు చేంజ్ చేస్తారో ఆటోమేటిక్గా కానీ మాన్యువల్గా కానీ, ఓకే, ఆటోమేటిక్గా కానీ మాన్యువల్గా కానీ ఇట్ విల్ పుల్ ద. ఎస్, మై వాయిస్ ఈస్ క్లియర్ ఆర్ ఇట్ ఈస్ బ్రేకింగ్? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్? మై వాయిస్ ఈస్ క్లియర్? ఇట్స్ క్లియర్ రైట్? ఐ థింక్ now it is clear. Okay, no breakage. Okay, I think one or two people are telling voice is breaking. 1 second. Sai Kaushik and Ram Narayan, they are telling voice is breaking. 1 second guys. Okay, voice is very low sometimes. Already full volume ఇచ్చున్నాను. ఓకే, ఎక్కడైనా మిడిల్ అలా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ లెట్ మీ నో గైస్. ఓకే, ఇట్ ఈస్ ఏ పుల్ బేస్డ్ ఆర్కిటెక్చర్. దాని మీనింగ్ ఏంటి? ఈ గిటబ్ రిపాజిటరీలో ఏదైతే మీరు అప్డేట్ చేస్తారో యామెల్ కాన్ఫిగరేషను ఆటోమేటిక్గా క్యూబర్నెటిస్ క్లస్టర్తో సింక్ అయిపోద్ది. ట్రై టు అండర్స్టాండ్. ఈ గిటబ్ రిపాజిటరీలో మీరు ఏదైతే డీటెయిల్స్ అప్డేట్ చేస్తారో ఆటోమేటిక్గా క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి సింక్ అయిపోద్ది. ఓకే, ఆటోమేటిక్గా అయినా డిప్లాయ్మెంట్స్ జరుగుతాయి. ఆర్ఎల్స్ మాన్యువల్గా కూడా మనం సింక్ చేయొచ్చు. ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్స్ చేయొచ్చు, మాన్యువల్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ కానీ చేస్తుంటే హైలీ రికమెండెడ్ గో విత్ ద మాన్యువల్ ఓన్లీ. గైస్, ఈవెన్ మా ప్రాజెక్ట్లో కూడా వీఆర్ నాట్ యూజింగ్ ఆర్గో సిడి. వీఆర్ డూయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జెన్కిన్స్ సిడి పైప్ లైన్స్ ద్వారానే చేస్తాం జనరల్గా. ఓకే, ఆర్గో సిడి ప్రతి ప్రాజెక్ట్లో యూస్ చేయాలా, జెన్కిన్స్ ప్రతి ప్రాజెక్ట్లో యూస్ చేయాలా, క్యూబర్నెటిస్ కంపల్సరీ ప్రతి ప్రాజెక్ట్లో యూస్ చేయాలనేది రూల్ ఏం లేదు. ఓకే, మాన్యువల్గా మోస్ట్ ప్రిఫరబుల్ అనమాట ప్రొడక్షన్ సిస్టమ్స్కి. అదే లోయర్ ఎన్విరాన్మెంట్ అయితే కెన్ గో విత్ ఆటోమేటిక్గా గిటబ్ రిపాజిటరీలో ఉన్నటువంటి యామెల్ కాన్ఫిగరేషన్ డైరెక్ట్గా క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేసేయచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్గో సిడి. ఓకే, అండ్ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ ఇక్కడ చూడండి, వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద గిటాప్స్ టూల్కి ఎందుకు వెళ్తున్నారు?
ఎవ్రీ చేంజ్ ఇట్ ఈస్ ట్రాక్డ్. ఎందుకంటే మనం ఆ యామెల్ కాన్ఫిగరేషన్స్ అన్నిటిని మనం గిట్లో మెయింటైన్ చేస్తాం కాబట్టి, ఆ యామెల్ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని మనం గిట్లో మెయింటైన్ చేస్తాం కాబట్టి, ప్రతి చేంజ్ గిటబ్ రిపాజిటరీలో జరిగేటువంటి ప్రతి చేంజ్ని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఎందుకని? హౌ కెన్ యూ ట్రాక్ ఇట్ గైస్? గిటబ్ రిపాజిటరీలో ఉన్నటువంటి ప్రతి చేంజ్ని బేస్డ్ ఆన్ వాట్ యూ కెన్ ట్రాక్. దేన్ని బేస్ చేసుకుని మీరు ట్రాక్ చేయగలరు? బేస్డ్ ఆన్ వాట్ యూ కెన్ ట్రాక్? టెల్ మీ. దేన్ని బేస్ చేసుకొని మీరు ట్రాక్ చేయగలరు? గిటబ్లో వర్షన్ కంట్రోల్ అంటారు కదా, బికాస్ ఆఫ్ వీ హ్యావ్ కమిట్ హిస్టరీ. మన గిటబ్ రిపాజిటరీలో కంప్లీట్ కమిట్ హిస్టరీ ఉంటుంది కాబట్టి వీ కెన్ ఈజీలీ ట్రాక్ దట్. వీ కెన్ ఈజీలీ ట్రాక్ దట్. ఓకే, ఫైన్. కమిట్ హిస్టరీని బేస్ చేసుకొని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు అండ్ ఈజీగా రోల్ బ్యాక్ చేయొచ్చు. ఈజీ రోల్ బ్యాక్స్ విత్ వన్ క్లిక్ రోల్ బ్యాక్ గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సో అండ్ సో ఇమేజ్ డిప్లాయ్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్ ఓకే 1.9.8 డిప్లాయ్ చేశాను. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఐ డిప్లాయిడ్. ఓకే, వెబ్ అప్లికేషన్ 1.9.9. ఓకే, ఈ వర్షన్లో సమ్ చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏదైతే ఇమేజ్ నేను డిప్లాయ్ చేశానో సమ్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇమీడియట్గా నేను ఐ వాంట్ రోల్ బ్యాక్ టు మై ఓల్డ్ వర్షన్ ఏదైతే ఇమేజ్ నువ్వు డిప్లాయ్ చేసావో ఓల్డ్ వర్షన్కి నేను రోల్ బ్యాక్ చేయాలా? ఇస్ ఇట్ పాసిబుల్? విత్ ఇన్ సెకండ్స్లో మనం ఒక వన్ క్లిక్ ప్రాసెస్తో రోల్ బ్యాక్ ప్రాసెస్ను కూడా ఈజీగా చేసేయచ్చు గిటాప్స్ టూల్ ద్వారా. ఈ టూల్ యూస్ చేశారంటే మీరు మీ క్లస్టర్లో ఈజీగా మనం రోల్ బ్యాక్ చేసేయచ్చు. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, ఈజీ రోల్ బ్యాక్స్. ఓకే, ఫ్యూర్ మాన్యువల్ మిస్టేక్స్ చేసేదానికి కూడా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ సెక్యూరిటీ. ప్రతి టూల్ గురించి దట్ ఎవ్రీ వన్ ఈస్ టెల్లింగ్ ఇట్ ఈస్ సెక్యూరిటీ ఓన్లీ. ఓకే, నో డైరెక్ట్ క్లస్టర్ యాక్సెస్ ఉండదు, ఓన్లీ యూఐ యాక్సెస్లో ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఓకే, వాట్ ఈస్ ఆర్గో సిడి? ఓకే, Argo CD is a GitOps operator mainly it is for Kubernetes, guys. Mainly it is for Kubernetes. It continuously keep on checking your GitHub repositories. చూడండి, ఈ ఆర్గో సిటీ ఏం చేస్తుంది? కంటిన్యూస్గా నీ గిటబ్ రిపాజిటరీ చెక్ చేస్తూ ఉంటుంది. ఏదైనా అప్డేట్ జరిగితే మన గిటబ్ రిపాజిటరీలో ఆటోమేటిక్గా ఆ చేంజెస్ అన్ని మన ఈకేఎస్ క్లస్టర్లో డిప్లాయ్ చేస్తుంది. ఓకే, కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది and identify those changes and deploy that updated changes into Kubernetes cluster. either ఆటోమేటిక్గా డిప్లాయ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మాన్యువల్గా డిప్లాయ్ చేయొచ్చు. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అది బిహేవ్ చేస్తుంది. ఓకే, బట్ ఇట్ షోస్ విజువల్స్ స్టేటస్ ఇన్ యూఐ ఓన్లీ, వెబ్ యూఐ. యూఐ అంటే ఏంటి మీనింగు? ఓకే, దిస్ ఈస్ ద యూఐ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు మై గూగుల్, దిస్ ఈస్ ద యూఐ. ఓకే, ఇఫ్ యూ గో టు హియర్, దిస్ ఈస్ ద యూఐ. ఓకే, సిఎల్ఐ అంటే ఏంటి? కమాండ్స్ ద్వారా చేస్తాని సిఎల్ఐ అంటాం. ఓకే, యూఐ యూజర్ ఇంటర్ఫేస్ అంటే దిస్ ఇస్ ద యూఐ. అంటే టోటల్ ఆపరేషన్ మొత్తాన్ని మీరు ఆర్గో సిటీలోకి లాగిన్ అయ్యి యూఐ ద్వారానే అబ్జర్వ్ చేయగలరు. యూఐ ద్వారా మనం అబ్జర్వ్ చేయగలం ఏం జరుగుతుంది యాక్టివిటీ అనేసి. ఓకే, ఎంతవరకు డిప్లాయ్ అయింది, ఏమైనా పెండింగ్ పడిందా, ఏమైనా పార్ట్స్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ మనం యూఐ ద్వారానే మానిటర్ చేయగలం. Okay, you can manage the multiple clusters also, guys. We can manage the multiple clusters with single Argo CD. ఓకే, ఈ ఆర్గో సిడీలో మెయిన్గా ఫ్యూ కాంపోనెంట్స్ ఉంటాయి గైస్. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది కాంపోనెంట్ నేమ్స్ ఏమేమి ఉంటాయని. ఈ ఆర్గో సిడీలో ఫ్యూ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎలా వర్క్ అవుతుంది ఈ ఆర్గో సిడీ అనేది? ఓకే, ఫస్ట్ కాంపోనెంట్ అంటే ఈ పార్ట్స్ ఏవి? ఆర్గో సిడీ కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తాం, అవి బ్యాక్గ్రౌండ్లో పార్ట్సే, అవి ఆర్గో సిటీ పార్ట్సే అవి. ఓకే, మన క్లస్టర్లో సపరేట్గా పార్ట్స్ క్రియేట్ అవుతాయి. మనం ఏదైతే యాక్టివిటీ అచీవ్ చేయాలనుకుంటున్నామో మన క్లస్టర్లో సపరేట్గా పార్ట్స్ క్రియేట్ అవుతాయి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? ఆర్గో సిడి సర్వర్. ఆర్గో సిడి సర్వర్ పార్ట్ రన్ అవ్వడం వల్ల బ్యాక్గ్రౌండ్లో మీకు యుఐ లోడ్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ గో టు హియర్, ఫస్ట్ వన్ ఈస్ ఆర్గో సిడి సర్వర్. ఆర్గో సిడి సర్వర్ అనేటువంటి పార్ట్ రన్ అవుద్ది. అలానే అప్లికేషన్ కంట్రోలర్ పార్ట్ రన్ అవుద్ది. ఈ అప్లికేషన్ కంట్రోలర్ పార్ట్ ఏం చేస్తుంది? బ్యాక్గ్రౌండ్లో ఈ గిటబ్ రిపాజిటరీలో ఉన్నటువంటి కోడ్ని ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ క్లస్టర్కి రెండింటిని సింక్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏదైనా అప్డేట్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మన క్లస్టర్కి సింక్ అవ్వాలి. ఇటువంటి యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఓకే, ఇట్ విల్ సింక్ ద గిట్ అండ్ క్యూబర్నెటిస్ క్లస్టర్. చూడండి, అప్లికేషన్ కంట్రోలర్ అనేటువంటి ఒక పార్ట్ రన్ అవుతుంటుంది. అలానే రిపో సర్వర్, ఇట్ ఫెచెస్ ద గిటబ్ రిపాజిటరీ
అండ్ ప్రాసెస్ ద హెల్ప్ అంటే క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేయడం కోసం రిపో సర్వర్ ఒకటి రన్ అవుతుంటుంది. క్యాచీ కోసం రెడీస్ అనేటువంటి ఒక పాడ్ రన్ అవుతుంటుంది. ఓకే, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం రెడీస్ అనేటువంటి పాడ్ ఒక్కసారి మీరు సెటప్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఈ పార్ట్స్ అన్నీ క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, హౌ ఆర్గో సిడి వర్క్స్ ఇంటర్నల్లీ. ఆర్గో సిడి ఎలా వర్క్ అవుతుంది? ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా? మీరు ఏదైతే డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో ఈవెన్ మన క్లస్టర్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇట్, kubectl 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 get nodes. మై క్లస్టర్ ఆల్సో రెడీ. ఓన్లీ 2 నోట్స్ తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? మన ఆర్గో సిడి ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ మీరు రాయాల్సింది యామెల్ ఫైల్స్. మీరు ఏవైతే డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో ఆ యామెల్ ఫైల్స్ని క్లియర్గా గిటబ్ రిపాజిటరీలో మెయింటైన్ చేయాలి. ఎక్కడ మెయింటైన్ చేయాలి? గిటబ్ రిపాజిటరీలో మెయింటైన్ చేయాలి. ఓకే, మనం ఏవైతే డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో ఆ యామెల్ కాన్ఫిగరేషన్ని గిటబ్లో ప్లేస్ చేయాలి. దాని తర్వాత ఆర్గో సిడి ఏం చేస్తుంది? మీరు ఏవైతే ఫైల్స్ని ఇక్కడ ప్లేస్ చేశారో ఈ యామెల్ ఫైల్స్ని, ఈ ఆర్గో సిడి ఏం చేస్తుంది? ఈ ఆర్గో సిడి ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ని పుల్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఇట్ కంపేర్స్ ద కరెంట్ స్టేట్ అండ్ డిసైడ్ స్టేట్, అంటే డిసైడ్ అండ్ లైవ్ స్టేట్. ఓకే, దిస్ ఈస్ ద డిసైడ్ స్టేట్, దిస్ ఈస్ ద డిసైడ్ స్టేట్, దిస్ ఈస్ ద లైవ్ స్టేట్. ఓకే, ఆర్గో సిడి ఏం చేస్తుంది? ఇక్కడ ఏవైతే అప్డేటెడ్ కోడ్ పుల్ చేసిందో ఈ కోడు ఈ క్యూబర్నెటిస్లో ఉన్నటువంటి ప్రజెంట్ అప్లికేషన్ డిప్లాయ్ ఉంది కదా, ఇవి రెండు ఈక్వలా కాదా? ఈక్వల్ అయితే డిప్లాయ్ చేయదు. ఓకే, ఈక్వల్ లేకపోతే డిప్లాయ్ చేస్తుంది. చూడండి, ఆర్గో సిడి ఇట్ కంపేర్స్ ద డిసైడ్ స్టేట్ అండ్ లైవ్ స్టేట్, కరెంట్ స్టేట్ అండ్ డిసైడ్ స్టేట్ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఓకే, రెండు కానీ మిస్ మ్యాచ్ ఉంటే దెన్ ఇట్ విల్ ట్రై టు డిప్లాయ్ ద ఎంటైర్ గిటబ్ రిపాజిటరీలో ఏవైతే యామెల్స్ అప్డేట్స్ చేసావో అవి మన క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి ఆటోమేటిక్గా డిప్లాయ్ చేస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇట్ విల్ సింక్ మాన్యువల్లీ ఆర్ ఆటోమేటిక్. అంటే ఇప్పుడు ఈ కరెంట్ స్టేటు డిసైడ్ స్టేటు రెండు కంపేర్ చేసినప్పుడు మీరు ఎక్కడైనా డిఫరెన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే, ఈ కరెంట్ స్టేటు డిసైడ్ స్టేటు రెండు కంపేర్ చేసినప్పుడు మీరు ఎక్కడైనా డిఫరెన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ సింక్ ఆటోమేటిక్గా. మన గిటబ్ రిపాజిటరీ ఈకేఎస్ క్లస్టర్ సింక్ అవుద్ది. ఈదర్ మాన్యువల్గా సింక్ అవ్వచ్చు ఆర్ఎల్స్ ఆటోమేటిక్గా కూడా సింక్ అవ్వచ్చు. ఓకే, ఫైన్. హౌ టు సెటప్ దిస్? బట్ వీ నీడ్ ఈకేఎస్ క్లస్టర్ అండ్ ఆల్ గైస్. ఇక ఏడబ్ల్యూఎస్లో చేస్తున్నాం కాబట్టి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అజూర్ ఏకేఎస్ క్లస్టర్ అండ్ ఆల్. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఫస్ట్ ఈకేఎస్ క్లస్టర్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి. ఓకే, బిల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఈజీగా ఉంటాయి గైస్ స్టెప్స్. ఇవన్నీ మనం అఫిషియల్ డాక్యుమెంటేషన్ నుంచి సెటప్ చేసుకున్నటువంటి పాయింట్సే. ఓకే, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ నౌ అగైన్ మై వాయిస్ ఈస్ క్లియర్ రైట్? ఎక్కడ మీకు బ్రేక్స్ రావడం కానీ అలా ఎక్కడ లేదు కదా? వాయిస్ అంతా క్లియర్గా వినపడుతుంది కదా? ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ రైట్ బిఫోర్ గోయింగ్ టు సెటప్? మనం ఏం చేద్దాం అంటే నో బ్రేక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనం ఏం చేద్దాం అంటే ఈ ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్లోనే ఈరోజు యాక్టివిటీ మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఫస్ట్ ఎలా డిప్లాయ్ చేయాలనేది ఒక సింపుల్ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. ఓకే, ఇదే ఈ కేస్ క్లస్టర్కి త్రూ ఆర్గో సిడి. దిస్ ఈస్ ద సిడి టూల్ గైస్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ అన్ని. దాని తర్వాత ఇదే ఈ కేస్ క్లస్టర్లోకి విల్ ట్రై టు డిప్లాయ్ అవర్ ఓపెన్ టెలిమెట్రీ ఆల్సో. ఓపెన్ టెలిమెట్రీ కోడ్ ఉంది కదా, ఈ ఓపెన్ టెలిమెట్రీ అప్లికేషన్ మొత్తం డిప్లాయ్ చేద్దాం. టైంని బేస్ చేసుకోండి. ఓకే, లాస్ట్లో మనం ఏం చేద్దాం అంటే కేఎన్ఎస్ అనేటువంటి మానిటరింగ్ టూల్ యూస్ చేసి, ఇక్కడ చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. మానిటరింగ్ టూల్ ద్వారా ఎంటైర్ అప్లికేషన్ మొత్తాన్ని మీరు ఏదైతే డిప్లాయ్ చేశారో క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి దాన్ని మనం ఎలా మానిటర్ చేయాలి, చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి. బై ప్రాక్టీస్ యూ విల్ రిమెంబర్. పార్ట్స్ చూడాలంటే, సర్వీస్ చూడాలంటే, ఓకే, అలానే ఏ ఆబ్జెక్ట్స్ మీరు లిస్ట్ చేయాలనుకున్నా కానీ, లాగ్స్ చెక్ చేయాలనుకున్నా కానీ అప్లికేషన్కి సంబంధించి ఈ కేఎన్ఎస్ అనేటువంటి టూల్ని మనం ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్లో సెటప్ చేద్దాం ఎండింగ్లో. ఓకే, దిస్ ఈస్ ద టుడే అజెండా. ఓకే, లెట్ మీ గో అండ్ ట్రై టు. ఆల్రెడీ నా క్యూబర్నెటిస్ క్లస్టర్ రెడీగా ఉంది, ఇప్పుడే మనం క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడే మనం ఈ క్లస్టర్ని కూడా క్రియేట్ చేసాం. ఓకే, ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇట్, kubectl get namespaces, these are all the namespaces, and kubectl get all objects from all namespaces. ఓకే, ఎందుకు మనం మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎందుకు మనం ఆర్గో సిడి అనేటువంటి టూల్ యూస్ చేస్తాను.
ఓకే. ప్రెజెంట్ మనం ఏం చేయబోతున్నాం? ఓకే. ప్రెజెంట్ మనం మన క్లస్టర్‌లో ఏం చేయబోతున్నాం? ఓకే. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే. ఫైన్. గైస్ ఖచ్చితంగా మీరు ఈ టూల్స్ అన్నిటి మీద వర్క్ చేస్తారన్నటువంటి గ్యారంటీ అయితే లేదు. ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్. ఇన్ మై అప్లికేషన్ ఆల్సో వీఆర్ యూజింగ్ జెన్కిన్స్ ఓన్లీ. ఇన్ మై ప్రాజెక్ట్ ఆల్సో. ఓకే. ఆర్గో సీడీ లేదు మా దాంట్లో. ఓకే. ఆర్గో సీడీ మా దాంట్లో యూజ్ చేయడం లేదు. అంటే మీరు ప్రపోజల్ పెట్టొచ్చు కదా అంటే జస్ట్ మనం ఒక మెయిల్ పెట్టి ప్రపోజల్ పెట్టడం కాదు. దానికి చాలా అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది. దట్టు మా సీనియర్ రోల్‌లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మేనేజ్మెంట్‌కి షోకేస్ చేయగలగాలి. అంత ఈజీగా అప్రూవల్స్ రావు. మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసినంత ఈజీగా ఉండదనమాట. వర్క్ చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఇన్ని టూల్స్ నేర్చుకున్నారు కదా! వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌లో చాలా ఈజీగా ఉంటదనమాట. చాలా ఈజీగా ఉంటది వర్కు. బట్ అన్ని టూల్స్ ఎందుకు అవేర్‌నెస్ మీకు ఉండాలనంటే ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు దే విల్ ఎక్స్‌పెక్ట్ అనమాట. మీకు తెలుసా? ఐడియా ఉందా? ఎలా చేశారు? ఎలా సెటప్ చేశారు? ఇవన్నీ అడుగుతుంటారనమాట. ఓకే. ఫైన్. లెట్ మీ గో అండ్ ట్రై టు ఇన్‌స్టాల్ ద ఆర్గో సీడీ. ఫస్ట్ ఐయామ్ ట్రైయింగ్ టు క్రియేటింగ్ వన్ నేమ్ స్పేస్. ఆర్గో సీడీ అనేటువంటి నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాను. ఆర్గో సీడీకి సంబంధించిన ఇందాక చెప్పాను కదా! ఒక 4-5 పార్ట్స్. ఆ పార్ట్స్ అన్నీ మనకి ఈ నేమ్ స్పేస్‌లో క్రియేట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ దిస్ ఈస్ ద యామెల్ గైస్. అఫిషియల్ వాళ్ళ యామెల్. ఓకే. వాళ్ళు గిటబ్ రిపాజిటరీలో ఉన్నటువంటి యామెల్. ఈ యామెల్ ఫైల్ తీసుకొని యూ కెన్ డైరెక్ట్‌లీ అప్లై. యూ కెన్ డైరెక్ట్‌లీ అప్లై. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా ఆర్గో సీడీకి సంబంధించిన పార్ట్స్ అన్నీ క్రియేట్ అయిపోతాయి. ఓకే. That is like a just warning. Okay, let me clear the screen. Okay, let me get kubectl, get all objects from Argo CD namespace. From Argo CD namespace. What is the namespace? Argo CD without hyphen. Okay, here if you see still all parts are creating, Argo CD server also creating. కొన్ని డిఫాల్ట్ పార్ట్స్ క్రియేట్ అయిపోతాయి. సర్వీసెస్, డిప్లాయ్మెంట్స్, రిప్లికా సెట్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. ఎవ్రీథింగ్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. మై ఆర్గో సిటీ ఈస్ రన్నింగ్. ఓకే. వన్స్ యూ డిప్లాయిడ్ దిస్ బ్యాక్‌గ్రౌండ్‌లో దానికి సంబంధించినటువంటి సర్వీస్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయ్యి ఉంటది. ఓకే. దానికి సంబంధించినటువంటి సర్వీస్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ అయ్యి ఉంటాయి. ఇఫ్ యూ సీ సర్వీస్ ఆబ్జెక్ట్స్ ఆల్సో ఆర్గో రిపో సర్వర్ ఆల్సో దేర్. ఆర్గో సిటీ సర్వర్ ఆల్సో దేర్. బ్యాక్‌గ్రౌండ్‌లో సర్వీసెస్ ఆల్సో క్రియేటెడ్. బై డిఫాల్ట్ ఆ సర్వీస్‌ని అప్లై చేసినప్పుడు మన క్లస్టర్ ఐపీతో లోడ్ అవుతది గైస్. ఓకే. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ ఓకే. మీరు దాన్ని ప్యాచ్ చేసుకోవచ్చు. వీ నీడ్ టు యాక్సెస్ ఫ్రమ్ ద బ్రౌజర్ ఇప్పుడు. ఈ ఆర్గో సీడీని యూఐ ద్వారా మనం యాక్సెస్ చేయాలనంటే మనం దాన్ని ఎక్స్పోజ్ చేయగలగాలి. ఆర్గో సీడీ సర్వర్‌ని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఓకే. హైలీ రికమెండెడ్ టు గో విత్ హైలీ రికమెండెడ్ టు గో విత్ లోడ్ బ్యాలెన్సర్. హైలీ రికమెండెడ్ టు గో విత్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ఎల్స్ అట్‌లీస్ట్ నోడ్ పోర్ట్ ఆల్సో. అట్‌లీస్ట్ నోడ్ పోర్ట్ ఆల్సో. ఓకే. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇక్కడ చూడండి. kubectl ఆర్గో సీడీ నేమ్ స్పేస్‌లో వీఆర్ ట్రైయింగ్ టు రన్ ద ప్యాచ్ ఆఫ్ ద సర్వీస్. సర్వీస్ నేమ్ ఏంటి? ఆర్గో సీడీ సర్వర్. ఇఫ్ యూ గో టు హియర్ దిస్ ఈస్ ద సర్వీస్ నేమ్. ఆర్గో సీడీ సర్వర్. ఈ సర్వీస్కి మనం ఏం చేస్తున్నాం? వీఆర్ రన్నింగ్ ద ప్యాచ్. ఓకే. వాట్ ఈస్ దట్ ప్యాచ్? ఓకే. వీఆర్ గివింగ్ ద నోడ్ పోర్ట్. సో అండ్ సో నోడ్ పోర్ట్ అసైన్ అయ్యే విధంగా ప్యాచ్ చేస్తున్నాం. లేదు ఇఫ్ యూ వాంట్ టు గో విత్ లోడ్ బ్యాలెన్సర్, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ లోడ్ బ్యాలెన్సర్ kubectl ప్యాచ్ ఎస్వీసీ ఆర్గో సీడీ సర్వర్ ఇస్ ద సర్వీస్ నేమ్. ఆర్గో సీడీ నేమ్ స్పేస్లో ఉంది. అండర్ ద స్పెసిఫికేషన్ టైప్ లోడ్ బ్యాలెన్సర్గా ప్యాచ్ చేస్తున్నాం. లేదు నువ్వు మాన్యువల్గా ఆ సర్వీస్ని ఓపెన్ చేసి ఎడిట్ ఓపెన్ చేసి చేస్తానన్నా దట్ ఈస్ ఆల్సో ఫైన్. మనం ఇంతకుముందు అంతా మాన్యువల్గా చేసేవాళ్ళం కదా! అలా అయినా పర్లేదు. డైరెక్ట్‌గా మీరు ప్యాచ్ కమాండ్ రన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్యూస్ రీప్లేస్ అయిపోతాయి. చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ ఆర్గో సీడీ సర్వర్ అనేటువంటి సర్వీస్‌కి బై డిఫాల్ట్ క్లస్టర్ ఐపీ ఉంది. వీఆర్ ట్రైయింగ్ టు చేంజింగ్ ఇట్ యాస్ ఏ లోడ్ బ్యాలెన్సర్. We're trying to change it as a load balancer. See, patch is done. Okay, let me clear the screen. Let me clear the screen. Okay, kubectl. Okay, get all from Argo CD namespace. Argo CD namespace. See, it is created one load balancer. Okay, wait for a few minutes. It is still in creating state. Let me go to my browser. Let me try to access. Okay, may not load immediately if you go to instances. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఆ ఎల్బి క్రియేట్ అవ్వాలి. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ గైస్ మనకి విత్ ఇన్ 2 to 3 డేస్లో మనకి ఏడబ్ల్యూఎస్ అండ్ టెరాఫామ్ కంబైన్డ్గా స్టార్ట్ అవుతాయి.
కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని త్రూ బ్రౌజర్ యూఐ ద్వారా క్రియేట్ చేయడం, అలానే త్రూ స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేయడం ప్యారలల్గా. ఇమీడియట్గా మనం ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం, ఒక నెట్వర్క్ని సెటప్ చేసాం, ఓకే, ఒక లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేసాం. బట్ ఇమీడియట్గా మనం అదే యాక్టివిటీని త్రూ స్క్రిప్ట్ ద్వారా ఎలా చేయాలో డిస్కస్ చేస్తే యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ గైస్. ఓకే, AWS కంప్లీట్ అయ్యి టెరాఫామ్ చెప్పడం అలా కాకుండా ఫస్ట్ టైం మీ బ్యాచ్లో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ both AWS Terraform parallelly. Okay. Yes, it is running. It is target instances also. Health status is in service. Let me go and try to access. Might be it is redirecting to HTTPS. Check చేసుకోండి. Okay, it is not redirecting. Okay, you can go to advanced. Yes, proceed with this. Okay, this is the UI guys. This is the Argo CD UI. Okay, by default username is admin. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో సీక్రెట్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి గైస్. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఓకే kubectl గెట్ సీక్రెట్స్. ఇఫ్ యూ గో టు హియర్ kubectl గెట్ సీక్రెట్స్, ఓకే, ఆఫ్ ఆర్గో సిటీ నేమ్ స్పేస్. ఇక్కడ సీక్రెట్స్ ఉంటాయి. ఓకే, ఆర్గో సిటీ సీక్రెట్ ఉంది కదా, దీన్ని మనం డీక్రిప్ట్ చేయాలి. అక్కడ ఉంటుంది పాస్వర్డ్. దాన్ని డీక్రిప్ట్ చేయడానికి ఇక్కడ మీకు కమాండ్ ఇచ్చుంటాను. ఓకే, ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఓకే, దిస్ ఈస్ ద కమాండ్ ఆర్గో సిటీ సీక్రెట్ ఇనిషియల్ అడ్మిన్ సీక్రెట్. ఓకే, దిస్ ఈస్ ద ఆర్గో సిటీ ఇనిషియల్ అడ్మిన్ సీక్రెట్ అని ఉంది కదా, ఈ సీక్రెట్ని డీక్రిప్ట్ చేయడానికి దిస్ ఈస్ ద కమాండ్. దిస్ ఈస్ ద కమాండ్ టు డీక్రిప్ట్ ద పాస్వర్డ్. ఓకే, టేక్ దిస్ పాస్వర్డ్, come to here, let me go to my Argo CD, then paste it. Okay, click on enter. You can click on enter. This is the Argo CD. ఓకే, మన క్లస్టర్లోనే సెటప్ చేసాం. ఓకే, ఆర్గో సిటీ ఆల్సో లోడెడ్, సర్వర్ ఆల్సో లోడెడ్, యూఐ కూడా మనకి లోడ్ అయింది. ఇప్పుడు వరకు మీరు ఏవైతే అప్లికేషన్స్ డిప్లాయ్ చేసి ఉంటారో ఆ అప్లికేషన్స్ అంతా ఇక్కడ చూపిస్తుంది గైస్. యూజర్ ఇన్ఫర్మేషన్ బై డిఫాల్ట్ అడ్మిన్ యూజర్ ఉంటాడు. ఓకే, ఇఫ్ యూ గో టు అప్లికేషన్స్కి వెళ్ళారంటే మీరు ఏవైతే అప్లికేషన్స్ డిప్లాయ్ చేశారో ఆ అప్లికేషన్స్ అన్ని ఇక్కడే చూపిస్తుంది యూఐలో. ప్రస్తుతానికి మనం ఎటువంటి అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయలేదు. క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్, స్టార్ట్ మేనేజింగ్ రీసోర్సెస్ ఇన్ యువర్ Kubernetes క్లస్టర్. ఓకే, ఇఫ్ యూ గో టు హియర్, ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ గిటబ్ రిపాజిటరీలో ఉన్నటువంటి యామెల్స్ని డైరెక్ట్గా డిప్లాయ్ చేయాలి ఈ కేస్ క్లస్టర్లోకి. ఓకే, సేమ్ క్లస్టర్లోనే మన ఆర్గో సిటీ డిప్లాయ్ చేసాం కాబట్టి దెన్ ఓకే, లెట్ మీ గో టు మై కోడ్ బేస్. If you go to here, okay, let me go to my code base. Here, let me take any web application or anything. Okay, may I have a web application, let me go with this one. Okay, here we have deployment.yaml file. Are you able to see? Here we have deployment.yaml file, but we are trying to deploy into test namespace. Okay, if you are not mentioning any namespace, by default it will go and deploy into default namespace also. Okay, this is the simple deployment YAML file. It will create two parts guys. Okay, if you don't want to deploy into test namespace, you can remove the namespace also. It will go and deploy into default namespace only. Even service also it will deploy into default namespace only. Or else you can deploy into specific namespace. Okay, specific namespace lo deploy చేయాలనుకున్నప్పుడు you need to create a namespace also. Okay, ఇక్కడ ఏదైతే deployment YAML file ఉందో I am keeping in a separate folder guys. You can keep separate folder or here also, no problem. For better understanding, I copied the whole file. I am creating a new folder. Okay, inside the same application only, I am creating a new folder, create a file. Folder name I am giving it as a, okay, K8s anista, Kubernetes YAMLs ani. Okay, inside that, okay, deployment dot, okay, deployment dot YAML. YAML files అన్నిటిని మీరు ఇక్కడ ప్లేస్ చేయాలి. Okay, deployment dot YAML. Okay, let me try to paste it. If you want, you can delete the main file guys. It is not required now. Okay, inside that folder already K8s అనేటువంటి ఫోల్డర్లో ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి యూ కెన్ డిలీట్ దిస్. ఉన్నా నో ప్రాబ్లం, ఆర్ ఎల్స్ యూ కెన్ డిలీట్ ఇట్. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి యూ కెన్ డిలీట్ ఇట్ ఆల్సో. లెట్ మీ కమెంట్ ద చేంజెస్. ఓకే, ఇప్పుడు నా గిటబ్ రిపాజిటరీలో ఇఫ్ యూ గో టు హియర్, దిస్ ఈజ్ మై గిటబ్ రిపాజిటరీ. ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి YAML కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ప్లేస్ అయింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి YAML కాన్ఫిగరేషన్ ఈ లొకేషన్లో ఉంది. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఆర్గో సిటీ గిటాప్స్ అనేటువంటి టూల్ యూస్ చేసుకొని వీ నీడ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ ఇంటూ ఈ కేస్ క్లస్టర్. హౌ కెన్ యూ సెటప్ దట్? ఇఫ్ యూ గో టు మై ఆర్గో సిటీ, క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్.
Here it is asking the application name. Okay, I'm giving for example web application. This is my application name. Okay, web application. Okay, web application. Project name it is asking. I'm selecting default. I'm selecting default project. ఓకే. సింక్ మాన్యువల్‌గా సింక్ చేస్తాం. ఆటోమేటిక్‌గా సింక్ చేస్తాం. ఓకే. ఆర్ యూ గోయింగ్ టు సింక్ మాన్యువల్లీ ఆర్ ఆటోమేటికల్లీ? ఇక్కడ ఈవెన్ స్టెప్స్ కూడా ఇచ్చుంటాను గైస్. ఇఫ్ యూ గో బ్యాక్ టు B9 రిపాజిటరీ. ఇఫ్ యూ గో టు హియర్ Argo CD. If you scroll down, yes, here Argo CD is there. Argo CD.md file. హియర్ ఏమేమి ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. హియర్ క్లియర్‌గా ఇచ్చుంటాను. ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఇచ్చుంటాం గైస్. అంటే ప్రాక్టీస్ చేయడం కోసం యూ నో నీడ్ టు యూజ్ దిస్. ఇవి మనం ప్రాక్టీస్ చేయడం కోసం మనం యూజ్ చేస్తుంటాం. బట్ యూ నో నీడ్ టు యూజ్ దిస్ సింపుల్ అప్లికేషన్. జనరల్ మన అప్లికేషన్ డిప్లాయ్ చేసి చూద్దాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద డిఫాల్ట్. ఐఎమ్ గోయింగ్ విత్ మాన్యువల్ ఓన్లీ. మాన్యువల్ సింక్ వెళ్తున్నాను. నేను మాన్యువల్గా సింక్ చేస్తాను. మీరు ఆటోమేటిక్ చేశారంటే గిటాబ్లో కోడ్ అప్డేట్ అయితే ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది. ఓకే, ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ దీస్ ఆర్ ఆల్ ద డిఫాల్ట్ వాల్యూస్. రిపాజిటరీ URL. ఓకే, రిపాజిటరీ URL ఇట్ ఈస్ ఆస్కింగ్. Okay, where the your code is there. Okay, this is the repository URL. Okay, this is my repository URL. Okay, already Kubernetes అనే folder కూడా ఉన్నట్టుంది. Okay, no problem. Let me take this. This is my repository URL. Go to here. నా YAMLs అన్ని ఈ లొకేషన్లో ఉన్నాయి. ఓకే, డిఫాల్ట్ బ్రాంచ్ లో ఉన్నాయి. ఓకే, బ్రాంచెస్ డీటెయిల్స్ లేదంటే స్పెసిఫిక్ బ్రాంచ్ ఇక్కడ డిఫాల్ట్ బ్రాంచ్లో లేకుండా కోడ్ మాస్టర్ బ్రాంచ్లో లేకుండా స్పెసిఫిక్ డెవ్ కానీ QA కానీ SITలో కానీ ఉంటే యూనిట్ మెన్షన్ ద బ్రాంచ్ డీటెయిల్స్. ఇక్కడ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ బ్రాంచ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, ఈ గిటబ్ రిపాజిటరీలో వాట్ ఈస్ ద లొకేషన్, ఏ లొకేషన్లో నీ Kubernetes YAMLs ఉన్నాయి. ఇన్సైడ్ దట్ K8s అనేటువంటి ఫోల్డర్లో నా YAMLs ఉన్నాయి. ఇక్కడ ఇన్సైడ్ దట్ K8s అనేటువంటి ఫోల్డర్లో నా YAMLs ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ డెస్టినేషన్ ఎక్కడికి డిప్లాయ్ చేయాలి, సేమ్ క్లస్టర్లో డిప్లాయ్ చేయాలి. ఏ నేమ్ స్పేస్లోకి. ఓకే, మీకు ఆల్రెడీ టెస్ట్ నేమ్ స్పేస్ ఏదైనా క్రియేట్ అంటే టెస్ట్ నేమ్స్ పని ఇవ్వాలి. ఓకే, ఏ నేమ్ స్పేస్లోకి ఇప్పుడు డిప్లాయ్ చేయాలి, డిఫాల్ట్ నేమ్ స్పేస్లోకి ప్రస్తుతానికి. లేదు మీకు ఆల్రెడీ నేమ్ స్పేస్ ఏదైనా క్రియేట్ అయి ఉంటే ఆ స్పెసిఫిక్ నేమ్ స్పేస్లోకి అప్లికేషన్ ఎట్లా డిప్లాయ్ చేయాలా ఆ నేమ్ స్పేస్ని ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ నేమ్ స్పేస్లోకి అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ స్క్రోల్ డౌన్. ఓకే, ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ దట్స్ ఇట్. ఓకే, లెట్ మీ గో అండ్ ట్రై టు సేవ్ దిస్. ఓకే, క్రియేట్ అప్లికేషన్. ఆటోమేటిక్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. చూడండి, అప్లికేషన్ క్రియేటెడ్ బట్ అవుట్ ఆఫ్ సింక్ బికాస్ యూ సెలెక్టెడ్ మాన్యువల్ సింక్, రైట్? మాన్యువల్గా మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ క్లిక్ ఆన్ సింక్. మనం మాన్యువల్గా సింక్ చేయండి. ఓకే, చూడండి అప్లికేషన్ ఆటోమేటిక్గా డిప్లై అవుతుంది మన క్లస్టర్లోకి. ఓకే, ఇఫ్ యూ స్క్రోల్ రైట్ ఆల్సో 2 పార్ట్స్ ఇచ్చినట్టున్నాం రిప్లికాస్. 2 పార్ట్స్ డిప్లై అయిపోయింది. సక్సెస్ఫుల్గా క్లస్టర్లో డిప్లై అయిపోయింది. మీరు UIలో మొత్తం మానిటర్ చేసుకోవచ్చు గైస్. జస్ట్ ఐఎమ్ కమింగ్ టు సారీ ఇట్స్ డిస్కనెక్టెడ్. లెట్ మీ రీకనెక్ట్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. kubectl get all objects from default namespace. ఒక సర్వీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, బ్యాక్గ్రౌండ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సర్వీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఒక డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయింది. 2 పార్ట్స్ డిప్లాయ్ అయినాయి. 2 పార్ట్స్ ఆటోమేటిక్గా డిప్లాయ్ అయినాయి. మీరు జస్ట్ 1 క్లిక్తో ఆ సెటప్ చేసి డైరెక్ట్గా డిప్లాయ్ చేశారు. బట్ UIలో మీరు క్లోజ్గా మానిటర్ చేయొచ్చు. ఒక సర్వీస్ క్రియేట్ అయింది. ఇఫ్ యూ ఓపెన్ ది సర్వీస్. ఓకే, ఒక సర్వీస్ క్రియేట్ అయింది. ఈ సర్వీస్కి సంబంధించిన మీరు రాసినటువంటి మేనిఫెస్ట్ ఫైల్ ఇక్కడే ఉంటుంది. మీరు రాసినటువంటి మేనిఫెస్ట్ ఫైల్ ఇది. అలానే ఇఫ్ యూ గో టు హియర్ లైవ్ మేనిఫెస్టో డిప్లాయ్ అయిన తర్వాత మేనిఫెస్ట్ చేంజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఫీల్డ్స్ యాడ్ అవుతాయి. ఇవన్నీ చూపిస్తుంది. ఏ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేసావు, సర్వీస్ నేమ్ ఏంటి, ఎప్పుడు డిప్లాయ్ చేసావు ఈ సర్వీస్ని, ఆల్ ద ఈవెంట్స్. ఈ సర్వీస్కి సంబంధించిన ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఇట్ విల్ షో ఇట్ ఇయర్. మీరు డిలీట్ చేయాలనుకుంటే ఈ సర్వీస్ని 1 క్లిక్ ప్రాసెస్తో ఈ సర్వీస్ని డిలీట్ చేయొచ్చు. అలానే జావా వెబ్ అప్లికేషన్ అనేటువంటి దీన్ని డిప్లాయ్ చేసి ఓకే 1 మినిట్ బ్యాక్ దీన్ని కూడా డిప్లాయ్ చేశారు. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ YAML. దానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏదైనా బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ అయ్యి ఉంటే దిస్ ఇస్ ద ఈవెంట్స్. ఓకే, డిప్లాయ్మెంట్కి సంబంధించిన లాగ్స్ అన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని డీటెయిల్స్ అన్ని UI ద్వారా చేయొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఈవెన్ డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ రిప్లికా సెట్ ఓన్లీ. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ డిప్లాయ్ అనేటువంటి ఆబ్జెక్ట్ని మీరు క్రియేట్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్లో మనకి రిప్లికా సెట్టే క్రియేట్ అవుతుంది. యూ నో ఆల్రెడీ దిస్ కాన్సెప్ట్. ఓకే, మీకు తెలుసు రిప్లికా సెట్టే క్రియేట్ అవుతుందని. అండ్ ఇఫ్ యూ సీ ఆ రిప్లికా సెట్ బ్యాక్గ్రౌండ్లో ఇండైరెక్ట్గా 2 పార్ట్స్ని క్రియేట్ చేసింది. ఇండైరెక్ట్గా మనకి 2 పార్ట్స్ని క్రియేట్ చేసింది. 2 పార్ట్స్ని క్రియేట్ చేసింది. ఓకే,
ఫైన్. ఇలా అప్లికేషన్ మనం ఈజీగా డిప్లాయ్ చేయగలుగుతాం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫ్రెష్ ఆల్సో. ఏమేమి డిప్లాయ్ చేసామని. మీరు హిస్టరీ అండ్ రోల్ బ్యాక్‌కి వెళ్లి వెరిఫై చేశారంటే ఓకే. దిస్ ఈస్ ద సోర్స్. దిస్ ఈస్ ద సోర్స్ పారామీటర్స్. ప్రస్తుతానికి మీరు ఇక్కడి నుంచి కోడ్‌ని డిప్లాయ్ చేసుకున్నారు. ఓకే. దిస్ ఈస్ ద సోర్స్. ఓకే. ఈ లొకేషన్ నుంచి మనం డిప్లాయ్ చేసాం. కేకేడవాస్ V9 నుంచి మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసాం. ఓకే. ఇఫ్ యూ లెట్ మీ స్క్రోల్ లెఫ్ట్. వన్ సెకండ్ గైస్. ఓకే. దిస్ ఈస్ ద అప్లికేషన్. ఓకే. మేనిఫెస్ట్ ఆల్సో ఏ మేనిఫెస్ట్ యూజ్ చేశారు. ఓకే. దిస్ ఇస్ ద డిఫాల్ట్ సర్వర్ డీటెయిల్స్. క్యూబర్నెటీస్ అనేటువంటి ఫోల్డర్‌లో ఉంది. ఈ లొకేషన్‌లో ఉంది కోడ్. ఈ లొకేషన్‌లో యామల్ ఫైల్ ఉంది. సెలెక్టెడ్ యాస్ ఏ డిఫాల్ట్ అని ఇచ్చారు జస్ట్ ప్రాజెక్ట్ అని. ఇక దీనికి సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం క్రియేట్ అయ్యి ఉంటాయని. ఓకే. మీరు డిప్లాయ్ చేసినయి. ఓకే. ఓవరాల్ సమ్మరీ ఆల్సో. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. ఓవరాల్ సమ్మరీ ఆల్సో ఫైనల్లీ ఇట్ ఈస్ హెల్తీ. ఫైనల్లీ ఇట్ ఈస్ హెల్తీ. ఓకే. నౌ ఓకే. నౌ ఐ నీడ్ టు అప్డేట్ సంథింగ్ ఇంటూ మై గిటబ్ రిపాజిటరీ. ఇప్పుడు మాన్యువల్ సింక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే గిటబ్ రిపాజిటరీలో ఉన్నటువంటి చేంజెస్‌ని ఇక్కడ నేను జస్ట్ డిప్లాయ్ అని కొట్టానంటే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ డిప్లాయ్ అయిపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంటెన్షనల్‌గా నా గిటబ్ రిపాజిటరీలో సమ్ చేంజెస్ చేస్తాను యామెల్‌లో. ఇఫ్ యూ గో టు మై గిటబ్ రిపాజిటరీ, లెట్ మీ ట్రై టు ఓపెన్ ద యామెల్ కాన్ఫిగరేషన్. Let me try to open the YAML configuration. Here I am changing something. Here I am changing instead of 2 replicas, I am trying to deploy 4 replicas. ఓకే. కమిట్ చేశారంటే ఇది ఆటోమేటిక్ సెలెక్ట్ చేయాలి మనం. ఓకే. ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ సింక్ చేయాల. ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తుంటే గిటాప్స్ ఆటోమేటిక్‌గా సింక్ చేస్తది. బట్ మనం సెలెక్ట్ చేసింది మాన్యువల్ కాబట్టి అందుకనే 2 పార్ట్స్ డిప్లాయ్ ఉన్నాయి చూడండి. ఓన్లీ 2 పార్ట్స్ మాత్రమే డిప్లాయ్ అయినాయి. ఇప్పుడు మీరు మళ్ళా దీన్ని ఏం చేయాలా? వి నీడ్ టు అగైన్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ అప్లికేషన్ ఓకే. సారీ. One second. If you go to here, again you need to sync this. Again we need to sync this. ఓకే. సింక్ చేయాలి మనం మాన్యువల్‌గా. సింక్ చేశారంటే ఆటోమేటిక్‌గా 4 పార్ట్స్ డిప్లాయ్ అయిపోతాయి చూడండి. రైట్ సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 పార్ట్స్ డిప్లాయ్ అయిపోయినాయి. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ గో టు క్లస్టర్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ యూ గో టు క్లస్టర్ ఆల్సో ఓకే. మన గిటబ్ అంటే కరెంట్ స్టేట్, డిసైడ్ స్టేట్ 2 చెక్ చేసుకున్నది. చూడండి 4 పార్ట్స్ డిప్లాయ్ అయిపోయినాయి. చూసారా? 4 పార్ట్స్. అంటే ఇప్పుడు లేటెస్ట్‌గా మీరు డిప్లాయ్ చేసినటువంటి వర్షన్ అయి ఉండొచ్చు, స్కేల్ చేసి ఉండొచ్చు, ఏదైనా యాక్టివిటీ చేసి ఉండొచ్చు. ఇఫ్ యూ గో టు హిస్టరీ అండ్ రోల్ బ్యాక్, ఇప్పుడు మనం 2 టైమ్స్ డిప్లాయ్ చేసాం. గుర్తుందా మీకు? ఫస్ట్ టైం 2 రిప్లికాస్ డిప్లాయ్ చేసాం. సెకండ్ టైము సమ్ చేంజెస్ చేసాం. దట్ కెన్ బి ఇమేజ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, రిప్లికాస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, సమ్ యామల్ కాన్ఫిగరేషన్ జరిగింది. మనం మాన్యువల్‌గా రోల్ అవుట్ అంటే హిస్టరీ అంటే రోల్ బ్యాక్ చేయకుండా ఇక్కడ చూడండి. ఇది ఏ టైంలో డిప్లాయ్ అయింది? 7:24కి డిప్లాయ్ అయింది. ఇది 7:20కి డిప్లాయ్ అయింది. దిస్ ఇస్ ద ఓల్డ్ డిప్లాయ్‌మెంట్. దిస్ ఇస్ ద లేటెస్ట్ డిప్లాయ్‌మెంట్. ఈ డిప్లాయ్‌మెంట్‌లో మీరు ఏం చేంజ్ చేశారు? దట్ ఈస్ ఫైన్. సమ్ చేంజెస్ యూ హాడ్ చేంజ్డ్ రైట్? అది మనం ఎలా ట్రాక్ చేస్తాం ఎస్‌సీఎం ద్వారా, కమిట్ హిస్టరీ ద్వారా. బట్ ఆ డిప్లాయ్‌మెంట్ ద్వారా మీరు ఏదైతే డిప్లాయ్ చేశారో ఇప్పుడు సమ్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం అనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు రోల్ బ్యాక్ ఓకే. ప్రస్తుతానికి హిస్టరీలో మనకు 2 టైమ్స్ చూపిస్తుంది కదా! ఇఫ్ యూ వాంట్ టు రోల్ బ్యాక్ టు మై ఓల్డ్ యూ కెన్ క్లిక్ ఆన్ రోల్ బ్యాక్. దట్స్ ఇట్. యూ కెన్ క్లిక్ ఆన్ రోల్ బ్యాక్. మన ఓల్డ్ వర్షన్‌కి రోల్ బ్యాక్ అయిపోయి చూడండి 2 పార్ట్స్ డిక్రీజ్ చేసాడు సెకండ్స్‌లో. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీ అప్లికేషన్ ఓల్డ్ స్టేట్‌కి వచ్చేస్తుంది. చూడండి ప్రీవియస్ స్టేట్‌లో నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ప్రీవియస్ స్టేట్‌లో మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ స్టేట్‌కి వచ్చేసారు. ఆర్ యూ గైస్ ఆర్ అండర్‌స్టాండింగ్ గైస్? అర్థమవుతుందా మీకు? యెస్ రైట్. యాహ్! ఓకే. థాంక్ యూ. గైస్ నా సైడ్ నుంచి ఎటువంటి వాయిస్ బ్రేక్ అవ్వడం గాని అలా ఏం లేదు కదా? క్లియర్‌గా ఉందా? ఓకే. ఎవరీవన్ ఈస్ క్లియర్? వాయిస్ ఎవ్రీథింగ్? ఓకే. రైట్. యాహ్! థాంక్ యూ. యాహ్! యామెల్‌లో 4 ఉంటది. సీ మనం ఇక్కడ మాన్యువల్‌గా రోల్ బ్యాక్ చేసినా మన గిటబ్‌లో చేంజ్ కాదు. మన గిటబ్‌లో చేంజ్ అవ్వదు. గిటబ్‌లో అలానే ఉంటది. మళ్ళా మీరు సింక్ చేశారనుకోండి, మళ్ళా అగైన్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ సింక్ ఇట్ విల్ డిప్లాయ్ 4. ఇట్ విల్ డిప్లాయ్ 4. ఇమ్మీడియేట్‌గా రోల్ బ్యాక్ చేయడానికి యూఐ ద్వారా దిస్ ఈస్ ద ఆప్షన్. మన గిటబ్‌లో చేంజ్ అవ్వదు. ఇఫ్ యూ గో టు మై గిటబ్ రిపాజిటరీ ఆల్సో స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ 4 ఓన్లీ. స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ 4 ఓన్లీ. స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ 4 ఓన్లీ. ఓకే. ఇలా మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు అన్‌డిప్లాయ్. For example, you want to delete this completely, this application, just one click process. One click process though, you can delete the whole application. It is asking application name for security purpose, enter. Okay, complete application within seconds lo delete అయిపోయింది చూడండి. If you go and check it, no parts are there in my default namespace.
చూడండి, నో పార్ట్స్ ఆర్ దేర్. క్యూబ్సిటీఎల్కి పెట్టాలనుకుంటారంటే ఎటువంటి పార్ట్స్ లేవు. ఓకే, మినిట్స్లో సెకండ్స్లో మీకు అప్లికేషన్ డిలీట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ఇలా మన ఆర్గో సిటీ ద్వారా మన క్లస్టర్ లేకి డిప్లాయ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, మన క్లస్టర్ లేకి మనం డిప్లాయ్ చేయొచ్చు. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ చూపిస్తుంటుంది మీకు స్టేటస్ అప్లికేషన్ డిలీట్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇఫ్ యూ గో బ్యాక్ టు అవర్ B9 రిపాజిటరీ, ఇఫ్ యూ గో బ్యాక్ టు మై B9 రిపాజిటరీ, ఇక్కడ వీ హ్యావ్ ఎస్టర్డే వీ డిప్లాయిడ్ దట్ ఓపెన్ టెలిమెట్రీ Kubernetes, రైట్? సేమ్ అప్లికేషన్ విల్ ట్రై టు డిప్లాయ్ త్రూ ఆర్గో సిటీ. ఓకే, వేర్ ఈస్ దట్? దిస్ వన్. ఓకే, this is the repository URL. Okay, this is the repository URL. Here inside that Kubernetes అనేటువంటి ఫోల్డర్లో మేనిఫెస్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మేనిఫెస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఫుల్ డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ ఉంది, అలానే సర్వీస్ అకౌంట్ రెండు క్రియేట్ అవుతాయి. ఓకే, ఇన్సైడ్ దట్ KATS అనేటువంటి ఫోల్డర్లోనే టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి లెట్ మీ టేక్ దిస్ URL. లెట్ మీ టేక్ దిస్ URL. దిస్ ఈస్ ద లొకేషన్. లెట్ మీ గో టు ట్రై టు డిప్లాయ్, క్రియేట్ అన్ అప్లికేషన్. వన్ టైమ్ యాక్టివిటీ గైస్, అప్లికేషన్ క్రియేట్ చేయడం. దిస్ ఈస్ ద open telemetry, free GitHub repository guys, anyone can use it. Okay, open telemetry application. Okay, project name I'm going with the default manual sync only. If you scroll down, okay, here repository URL it is asking, repository URL. Okay, this is the revision history, it is loading. Okay, path inside that KATS అనేటువంటి folder లో sources అన్నీ ఉన్నాయి, సారీ డీటెయిల్స్ ఉన్నాయి. క్లస్టర్ URL సేమ్ క్లస్టర్లోనే నేమ్ స్పేస్, ఏ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేస్తున్నాం డిఫాల్ట్. మీరు ఏదైనా సపరేట్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేయాలంటే ఆ నేమ్ స్పేస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దట్స్ ఇట్, యూ కెన్ క్రియేట్ అన్ అప్లికేషన్. చూడండి, సెకండ్స్లో అప్లికేషన్ క్రియేట్ అయింది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఆల్ ద రీసోర్సెస్, బట్ ఇఫ్ యూ గోంట్ వెరిఫై, ఓకే, ఇఫ్ యూ గోంట్ వెరిఫై ద పార్ట్స్ అండ్ ఆల్ KeepCTL, ప్రస్తుతానికి పార్ట్స్ చూడండి, డిఫాల్ట్ నేమ్ స్పేస్లో లైవ్లో పార్ట్స్ చూసారంటే మాన్యువల్ సింక్ కాబట్టి ఎటువంటి పార్ట్స్ లేవు. చూడండి, మాన్యువల్ సింక్ ఇది, మనం ఇంకా సింక్ అవ్వలేదు, ఇంకా చూడండి డిప్లాయ్ అవ్వడం లేదు. ప్రస్తుతానికి ఇట్ ఈస్ రెడీ టు డిప్లాయ్ అనమాట. అవుట్ ఆఫ్ సింక్. ఆర్ ఏబుల్ టు సీ స్టేటస్ క్లియర్లీ ఇట్ ఈస్ టెల్లింగ్ అవుట్ ఆఫ్ సింక్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ సింక్, అవుట్ ఆఫ్ సింక్లో ఉంది. దెన్ వాట్ యూ నీడ్ టు డూ? వీ నీడ్ టు సింక్ దిస్, రైట్? వీ నీడ్ టు సింక్ దిస్. ఎప్పుడైతే నువ్వు సింక్ అప్లై చేస్తావో ఆటోమేటిక్గా రిక్వైర్డ్ ఆబ్జెక్ట్స్ మొత్తం బ్యాకెండ్లో క్రియేట్ అయిపోతాయి. చూడండి, ఇఫ్ యూ గో టు హియర్ పార్ట్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. చూడండి, సి parts also creating. Okay, it is progressing, all parts. It is creating all parts guys, services, parts, అదే డిప్లాయ్మెంట్స్, ఏవైతే ఆబ్జెక్ట్స్ మీరు ఆ యామెల్లో డిఫైన్ చేశారో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ క్రియేటింగ్. See, total 17 services, all services are already created. Total 17 services it is created. See, we go back to here, still many parts are creating. ఎందుకంటే డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి ఎక్కువ మైక్రో సర్వీసెస్ మీరు ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నారు కాబట్టి ఎట్ ఏ టైమ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. Still it is deploying. ఓకే, ఇట్ ఈస్ డిప్లాయిడ్, ఇట్ ఈస్ సింక్డ్ ఆల్సో. మన గిటబ్ రెండు సింక్లో ఉన్నాయి, సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయింది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఆల్ ద ఆబ్జెక్ట్స్ kubectl, దిస్ ఈస్ ద ఓన్లీ ఫర్ డిప్లాయ్మెంట్ కోసం గైస్. మెయిన్గా ఆర్గో సిడి మన Kubernetes డిప్లాయ్మెంట్స్ కోసం మెయిన్గా యూస్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ సీ ఆల్ సర్వీసెస్, డిప్లాయ్మెంట్స్, ప్రతి డిప్లాయ్మెంట్కి బ్యాక్గ్రౌండ్లో RS ఆబ్జెక్ట్, everything is created. If you want to access that
Front end, you can change it this one as a load balancer. You can access it. Okay, if you scroll down, okay, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే దిస్ ఇస్ ద మై అప్లికేషన్. ఈ అప్లికేషన్లో మనం మల్టిపుల్ పార్ట్స్ క్రియేట్ చేసాం విత్ హెల్ప్ ఆఫ్ డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్స్ డిప్లాయ్ అని ఉంటే డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ ఇది. ఓకే, ఫైన్. ఇలా మీరు ఓకే, ఇఫ్ యూ వాంట్ టు దిస్ ఇస్ ద విజువలైజేషన్. దిస్ ఇస్ ద విజువలైజేషన్ డిఫరెంట్ వ్యూలో చూడాలి అనుకుంటే. ఓకే, దీస్ ఆర్ ద టోటల్ 17 సర్వీసెస్. ఓకే, దీస్ ఆర్ ద టోటల్ 17 services. If for example, if you go to my second page, okay, or else let me go to first page only. Okay, front end proxy, this is the service. Okay, fine. If you scroll down, okay, decide manifest, this is the decide manifest. Here it is showing cluster IP. Okay, if you want, you can change it also, guys. Change చేసి live sync చేసుకోవచ్చు. Okay, if you scroll down, okay, let me click on edit live manifest here only. ఇక్కడ మనకి మనం అక్కడ డైరెక్ట్గా యూఐ నుంచి అయినా ఎడిట్ చేయొచ్చు గైస్. మీకు ఇంతకుముందు క్లాసుల్లో కూడా చేసి ఉంటాం మనం. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ దిస్, యూ కెన్. ఇక్కడ దిస్ ఇస్ ద సింగిల్ లైన్. హియర్ మైట్ బి క్లస్టర్ ఐపీ ఉండొచ్చు. కంట్రోల్ దీనికి సంబంధించిన ఓకే, సారీ, అసలు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళండి సరిపోయేది. ఓకే, నో ప్రాబ్లం. లెట్ మీ చేంజ్ ఇట్ యాస్ ఏ లోడ్ బ్యాలెన్సర్. డైరెక్ట్గా ఇక్కడే ఎడిట్ చేసేస్తున్నాను. లెట్ మీ స్క్రోల్ డౌన్. Here also, let me change it as a load balancer. లేదు, మీరు గిటబ్లో అప్డేట్ చేసి సింక్ చేస్తాను. ఓకే, జస్ట్ ఐఎమ్ చేంజింగ్ డైరెక్ట్లీ. సేవ్ చేసాం, ఒకసారి చూద్దాం. ఈజ్ ఇట్ గోయింగ్ టు క్రియేటింగ్ ఆర్ నాట్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లెట్ మీ గో టు get all objects. It is creating load balancer. It is running on backend 880 port. If you go to here, let me try to access port number 880. Okay, still it is creating this. If you go back to here, let me try to refresh. Okay, let me go to load balancer. Try to refresh. Still it is creating. Okay, 734, this is the load balancer. If you scroll down, okay, one instance already in service. Wait for one more instance. Yes, both the instances are already in service. Let me try to refresh. Okay, please make sure to check. It might be redirecting to HTTPS also sometimes. Okay, wait for some time. Still it is not able to load. Yes, application also loaded. Previous class lo మనం డిస్కస్ చేసాం ఆపరేట్ చేయాలని. బట్ త్రూ ఆర్గో సిడి వి డిప్లాయిడ్ గైస్. త్రూ ఆర్గో సిడి ఈవెన్ సర్వీస్ని కూడా ఇక్కడే ఎడిట్ చేశాను. మీరు గిటబ్లో ఎడిట్ చేసి సింక్ చేస్తాను. ఎనీథింగ్ ఈస్ ఫైన్, ఎలా అయినా చేయొచ్చు. మీరు ఈజీగా సర్వీస్ని డిలీట్ చేయడం కానీ ఆల్ ఆపరేషన్స్ బ్రౌజర్ ద్వారానే యూ కెన్ పర్ఫార్మ్ ఇట్. ఓకే, టోటల్గా అప్లికేషన్ని డిప్లాయ్ చేయగలిగారు. ఓకే, ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ అండ్ రోల్ బ్యాక్, ఇఫ్ యూ ఆర్ వెరిఫైయింగ్, ఓన్లీ వన్ టైం మాత్రమే డిప్లాయ్మెంట్ జరిగింది గిటప్ నుంచి. దిస్ ఇస్ ద డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ. ఓకే, 7 minutes బ్యాక్ డిప్లాయ్మెంట్. ఇక్కడ మొత్తం కంప్లీట్ హిస్టరీ చూపిస్తుంది గైస్. మీరు ఈజీగా రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈజీగా రోల్ బ్యాక్ చేయొచ్చు. ఓకే, ఫైన్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. రీసోర్స్ సర్వీస్ అకౌంట్ డిఫాల్ట్ ఓపెన్ టెలిమెట్రీ అప్ 2 times అమంగ్ ద అప్లికేషన్. అంటే మెయిన్ ఎంఎల్ ఫైల్లో సర్వీస్ అకౌంట్ ఉంది అండ్
వన్ మోర్ టైమ్ ఐ క్రియేటెడ్ ఏ సర్వీస్ అకౌంట్ యామెల్ అంటే సపరేట్ యామెల్ ఉంది అందుకని వార్నింగ్ ఇచ్చాడు గైస్. ఓకే, ఇఫ్ యూ గో టు మై గిటబ్ రిపాజిటరీ ఎందుకని ఇచ్చి ఉండొచ్చు అంటే వార్నింగ్ ఇక్కడ వేర్ ఈస్ మై కోడ్ బేస్ హియర్ రైట్. ఇక్కడ ఈ సోర్స్ కోడ్ ఉంది కదా, ఇక్కడ యామెల్ ఫైల్స్లో మెయిన్ ఫుల్ డిప్లాయ్మెంట్ యామెల్ ఫైల్లో ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఫుల్ డిప్లాయ్మెంట్ యామెల్లో సర్వీస్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మళ్ళీ సపరేట్గా ఇచ్చున్నాను. దట్ ఈస్ ద వార్నింగ్ దే ఆర్ గివింగ్. చూడండి ఇక్కడ సర్వీస్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చా, దిస్ ఇస్ ద సేమ్ సర్వీస్ అకౌంట్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ కూడా సపరేట్ యామెల్ ఇచ్చా, అందుకని మనకి ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడనమాట. హియర్ దే గివెన్ ద వార్నింగ్. ఓకే ఫైన్. ఇలా మీరు గిటబ్లో అప్డేట్ చేసి డిప్లాయ్ చేయడం, ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ గైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక స్పెసిఫిక్ పాండ్ని ఏదన్నా మీరు డిలీట్ చేసినా కానీ, ఓకే బ్యాక్గ్రౌండ్లో ఇట్ క్రియేటెడ్ ఫ్యూ పార్ట్స్ రైట్, హెల్దీ పార్ట్ ఓన్లీ వన్ పార్ట్ క్రియేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ సర్వీస్ 3 పార్ట్స్ క్రియేట్ అయినాయి. ఈ 3 పార్ట్స్లో మీరు ఒక పాండ్ ఏదైనా మీరు డిలీట్ చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా రీక్రియేట్ అయిపోద్ది గైస్. ఇఫ్ ఆర్ అప్లయింగ్ ఫోర్స్ డిలీట్ ఆల్సో, ఒక పాండ్ని డిలీట్ చేసే ఇంటెన్షనల్గా. చూడండి ఇప్పుడు ఒక పాడు డిలీట్ చేశారు మీరు, ఏంటి యాడ్ సర్వీస్. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. కీప్ సిటిఎల్ గెట్ పార్ట్స్. డైరెక్ట్గా మనకి యాడ్ సర్వీసు ఒక పాడు మళ్ళీ రీక్రియేట్ అయింది చూసారా. అవుట్ ఆఫ్ త్రీ పార్ట్స్లో ఒక పాడు మళ్ళీ రీక్రియేట్ అయింది. అంటే ఇమీడియట్గా ఆటోమేటిక్ దట్ ఈస్ ద డిప్లాయ్మెంట్ బిహేవియర్ ఓన్లీ. వీ నో రైట్, మనం మెనీ టైమ్స్ వీ డిస్కస్డ్ ఇన్ ద డిప్లాయ్మెంట్ యామెల్స్ గైస్. డిప్లాయ్మెంట్స్ మనం చెప్పేటప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఓకే, ఇట్ ఈస్ రీక్రియేటెడ్ అగైన్, ఇట్ ఈస్ రీక్రియేటెడ్. వీ నో దిస్ బిహేవియర్. ఓకే, దెన్ ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ గైస్, ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్లీజ్ లెట్ నో. ఇక్కడ మీకు నోట్స్ అప్డేట్ చేస్తుంటాను గైస్. ఇక్కడ సమ్ డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేటువంటి అంటే ప్రాక్టీస్ కోసం గిటాప్స్ వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటారు వాళ్ళ అఫిషియల్ డాక్యుమెంటేషన్లో. బట్ మన అప్లికేషన్ను మీరు డిప్లాయ్ చేసి ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇప్పుడు మాన్యువల్ సింక్ ఎలా ఎనేబుల్ చేసాము, ప్లీజ్ ట్రై టు ఎనేబుల్ ద ఆటో సింక్ ద్వారా డిప్లాయ్ చేసి గిటబ్లో అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సింక్ అవ్వాలి. ఓకే, అది కూడా ఒకసారి వెరిఫై చేయండి. ఈవెన్ సిఎల్ఐ ద్వారా కూడా మీరు స్కేల్ చేయొచ్చు గైస్. మనం నో ద సిఎల్ఐ ద్వారా హౌ టు స్కేల్ ఇట్ రైట్. ఇఫ్ యూ క్లియర్ ద స్క్రీన్, keep ctl get all objects, keep ctl get all objects. If you go to deployment, let me take the for example currency service. This is the deployment, right? Currency service, we have only one part as of now. keep ctl scale deploy లేదు మీరు deploy slash అని ఆల్రెడీ కాపీ చేసాం. లెట్ మీ గివ్ ద డిప్లాయ్మెంట్ నేమ్ ఆఫ్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ -hyphen replicas. హౌ మెనీ రిప్లికాస్ ఐ వాంట్ 3 రిప్లికాస్ ఫర్ ఎగ్జాంపుల్. ఆటోమేటిక్గా 3 రిప్లికాస్ స్కేల్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ యూఐలో కూడా చేంజెస్ రిఫ్లెక్ట్ అయి ఉంటాయి కేసు. ఓకే, కరెన్సీ సర్వీస్ 3 పార్ట్స్ రన్ అవుతుంటాయి. కరెన్సీ సర్వీస్ మనకి 3 పార్ట్స్ రన్ అవుతుంటాయి. ఆర్ ఏబుల్ టు సీ 3 పార్ట్స్ ఇట్ ఈస్ రన్నింగ్ 3 పార్ట్స్. బట్ ఇది ఫ్యూ సెకండ్స్ బ్యాక్ క్రియేట్ అయినాయి ఈ రెండు పార్ట్స్ ఇప్పుడే క్రియేట్ అయినాయి. దిస్ ఈస్ ద ఓల్డ్ పాడ్, ఒక 11 minutes బ్యాక్ క్రియేట్ అయినటువంటి పాడ్. ఇలా కూడా మీరు స్కేల్ చేసుకోవచ్చు, సిఎల్ఐ ద్వారా స్కేల్ చేసుకోవచ్చు, యూఐ ద్వారా స్కేల్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా స్కేల్ చేసుకోవచ్చు. లేదు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ డైరెక్ట్ లైవ్ మేనిఫెస్ట్, ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్, ప్రస్తుతానికి హియర్ ఇట్ ఈస్ టెల్లింగ్ హౌ మెనీ రిప్లికాస్. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ షోయింగ్ 3 రిప్లికాస్. ఐ వాంట్ టు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ 2 రిప్లికాస్, 1 రిప్లికా, ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు డౌన్ ద కంప్లీట్ అప్లికేషన్. ఓకే, కరెన్సీ సర్వీస్ని కంప్లీట్గా అప్లికేషన్ డౌన్ చేయాలంటే why you are changing cluster IP to load balancer? Cluster IP, is it possible to access from the internet? Can you please confirm, Kiran? Okay, application down అయిపోయి ఉంటుంది గైస్. ఎప్పుడైతే మీరు ఇలా అప్డేట్ చేస్తారో, ఇఫ్ యూ గో టు హియర్ కరెన్సీ సర్వీస్ ఇంక లోడ్ అవ్వదు, కరెన్సీ సర్వీస్ డౌన్. చూడండి కరెన్సీ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ డౌన్ అయిపోయింది. ఇఫ్ యూ గో బ్యాక్ టు హియర్, ఓకే, ఆర్ ఏబుల్ టు సీ ఎనీవేర్ కరెన్సీ సర్వీస్ పార్ట్. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ టర్మినేటింగ్. ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈస్ టర్మినేటింగ్. మీరు బ్యాక్గ్రౌండ్లో ఆపరేషన్ అప్లై చేశారు కాబట్టి. Guys, why we changed this one as a load balancer? Because we need to access from the internet, right? Your application. మీ అప్లికేషన్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయాలంటే వాట్ ఈస్ ద సర్వీసెస్? నోట్ పోర్ట్ ఆర్ లోడ్ బ్యాలెన్సర్. క్లియర్ కిరణ్? వీ నీడ్ టు చేంజ్ ఇట్. ఓకే, అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ చేంజ్ చేయడం వల్ల యూ మై గెట్ ఏ కన్ఫ్యూషన్ ఆల్సో. లేదు మీరు గిటబ్లో చేంజ్ చేస్తానన్న యామెల్లో, ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ గో టు ఇయర్, get the service and edit that service also.
మన ప్రీవియస్గా అలా చేంజ్ చేసేవాళ్ళం, డైరెక్ట్గా సర్వీస్ని ఎడిట్ చేసేవాళ్ళం. లేదు, యూ కెన్ అప్లై ద ప్యాచ్ కమాండ్ ఆల్సో, ఆర్ఎల్స్ యూ కెన్ అప్లై ద ప్యాచ్ కమాండ్ ఆల్సో. ప్యాచ్ కమాండ్ ద్వారా కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఫైన్ గైస్. ఓకే, అండ్ K9s అనేటువంటి మానిటరింగ్ టూల్ విల్ ట్రై టు డిస్కస్ విత్ గ్రఫానా ఇట్ సెల్ఫ్ గైస్. గ్రఫానా చెప్పినప్పుడే చెప్తాను, ఎందుకంటే మానిటరింగ్ పార్ట్లోనే మనం డిస్కస్ చేద్దాం K9s అనేది. ఎనీ డౌట్ గైస్, ప్లీజ్ లెట్ మీ నో. యా, టుమారో యాక్చువల్గా 3 days లాంగ్ వీకెండ్ అది. 3 days లాంగ్ వీకెండ్. ఐ విల్ అప్డేట్ గైస్, ఆల్మోస్ట్ క్లాస్ తీసుకుంటాను. ఎస్, వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ ఉంది, బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇట్స్ ఫైన్ రైట్. ఓకే, ఎర్లీ మార్నింగ్ సౌండ్ ఒక 1 hour క్లాస్ అంతది. 1 hour క్లాస్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవ్రీ వన్ ఈస్ ఓకే రైట్. నాగేంద్ర, కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్? ఓకే, మీరు అంత మెసేజ్ టైప్ చేశారంటే మీరు క్లాస్ మీద ఫోకస్ చేయకుండా జస్ట్ మీరు ఆ మెసేజ్ టైప్ చేయడానికి టైం అయి ఉండొచ్చు. అంత మెసేజ్ టైప్ చేసి జస్ట్ అడగొచ్చండి నన్ను డైరెక్ట్గా. ఎస్ నాగేంద్ర. ఎస్ ప్రశాంత్, గుడ్ మార్నింగ్. ఏం లేదు, ఇది నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ డెవలపరు నిమిషం నిమిషం, మీరు మెసేజ్ కోడ్ని చేసిన కూడా నేను చూస్తాను, కాపీ చేస్తాను. అదే మైట్ బి అదర్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్. ఎస్, టుమారో ఆల్మోస్ట్ సెషన్ తీసుకుంటాను, ఆర్ఎల్స్ ఐ విల్ గివ్ ద వీకెండ్ కూడా ట్రై చేస్తాను ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ కాబట్టి. ఎందుకంటే AWS టెరాఫామ్కి మనం కంబైన్డ్గా చెప్తున్నాం కాబట్టి. బట్ ట్రై టు అటెండ్ గైస్. నేను ఆ గ్రూప్లోనే అప్డేట్ చేస్తాను క్లాస్ ఏదన్నా లేదన్నా కానీ. ఓకే, యా, చెప్పండి ఆయన. ఓకే. ఇదే ప్రశాంత్, నా డౌట్ వచ్చేసి ఒకసారి డెవలపరు డెవలపర్ పుష్ దేర్ కోడ్ ఇంటూ SCM రిపాజిటరీ. ఓకే, we will తర్వాత clone that sorry we will clone that into our local machine. మన లోకల్ క్లోన్ చేశారా? ఓకే, there will be perform completely CI part after the successful CI. Okay, we will push that code to contain environment. No. Okay, if it is dev or QA, okay, this part we will done initially from our end. Okay, no, okay, చూద్దాం. Then we will go ahead for the CD part, manual approvals, or else is there any activity we will do once the receive the code from the developer to GitHub. ఓకే, నేను చెప్తాను చూడండి. యాక్చువల్ ఫ్లో మీకు డౌట్ ఉన్నట్టుంది. ఫస్ట్ ఒక సర్వీస్ తీసుకోండి. ఇప్పుడు మనం కరెన్సీ సర్వీస్కి ఒక రిపాజిటరీ ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని మైక్రో సర్వీసులు ఒక రిపోలో ఉన్నాయి, బట్ యాక్చువల్గా అయితే మా దాంట్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు కార్డ్ సర్వీస్ చూశారు కదా, ఈ కార్డ్ సర్వీసు ఒక గిటబ్ రిపాజిటరీయే ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ అంటే కార్డ్ సర్వీస్ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ సర్వీసు దే డెవలప్డ్ ఇన్ జావా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈ కార్డ్ సర్వీస్ని జావాలో డెవలప్ చేశారు. ఈ కార్డ్ సర్వీస్కి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ప్రొడక్షన్ బ్రాంచ్, ఓకే, డెవ్ బ్రాంచ్. ప్రొడక్షన్కి మీరు మాస్టర్లోనే ప్లేస్ చేస్తారు, సపరేట్ బ్రాంచ్ ఉంటే ఓకే. లేదు, ప్రాడ్ అనేటువంటి బ్రాంచ్ ఉంటే ప్రాడ్. క్యూఏ బ్రాంచ్. ఏ ఎన్విరాన్మెంట్స్ ఉంటే మీ ప్రాజెక్ట్లో ఆ ఎన్విరాన్మెంట్ సంబంధించిన బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. ప్రతి రిపాజిటరీకి ఈ బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు కార్ట్ అనేటువంటి సర్వీస్ని డెవ్ డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు బిల్డ్ విత్ పారామీటర్లో డెవ్ ట్రిగ్గర్ చేస్తారు. క్యూఏ డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు క్యూఏ, ఎస్ఐటీ డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు ఎస్ఐటీ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు, ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు ప్రొడక్షన్ మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డాకర్ ఫైల్ చేంజ్ చేస్తూ లేదా యామెల్ ఫైల్ చేంజ్ చేస్తూ రాయమన్నాడు. డాకర్ ఫైల్ని చేంజ్ చేయమన్నాడు, లేదా ఆప్టిమైజ్ చేయమన్నాడు, లేదా మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్గా ఇంప్లిమెంట్ చేయమన్నాడు. ఈ కార్డ్ సర్వీస్కి సంబంధించిన డాకర్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? మనకి ఈ గిటబ్లోనే ఉంటుంది. ఈ గిటబ్ రిపాజిటరీలోనే ఆ డాకర్ ఫైల్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలా? డైరెక్ట్గా ఓకే, డెవ్లో చెక్ చేసుకోమన్నాడు. ఓకే, డెవ్లో ఒకసారి చెక్ చేసుకో. ప్రస్తుతానికి ఇది ప్లెయిన్ డాకర్ ఫైల్ అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీన్ని ఆప్టిమైజ్ చేయమన్నాడు. లేయర్స్ని ఏదైనా తగ్గించడం కానీ, ఓకే, మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయమన్నాడు, అంటే ఎన్హాన్స్ చేయమన్నాడు. ఏదో సమ్ టాస్క్ ఇచ్చాడు నీకు.
డైరెక్ట్గా మీరు ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో డెవ్లోకి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకూడదు. ఓకే. డైరెక్ట్గా మీరు డెవ్లోకి కనెక్ట్ అవ్వకూడదు. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఇక్కడే ఫైల్ ఓపెన్ చేసి ఎడిట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలా, మీకు గిట్లో చెప్పుంటాను. వాట్ యూ గైస్ నీడ్ టు డూ గైస్. ఫస్ట్ మనం ఏం చేయాలా, ఈ డెవ్ బ్రాంచ్ నుంచి వీ నీడ్ టు క్రియేట్ ఒక ఫీచర్ బ్రాంచ్. డెవ్ బ్రాంచ్ నుంచి మనం ఏం చేయాలా, ఒక ఫీచర్ బ్రాంచ్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ ఐడి ఇచ్చండి. ఓకే, 9061. ఓకే, డాకర్ డాకర్ అప్డేట్, సమ్ టికెట్ డాకర్ అప్డేట్. దిస్ ఇస్ ద బ్రాంచ్ నేమ్ ఐ టేకెన్. ఈ బ్రాంచ్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ బ్రాంచ్లో మీరు చేంజెస్ అన్ని ప్రాపర్గా అప్డేట్ చేసి ఈ బ్రాంచ్కి ఒక టెస్ట్ పైప్ లైన్ క్రియేట్ చేసుకుంటారు. లోకల్లో టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ పైప్ లైన్ ఉంటుంది. ఆ టెస్ట్ పైప్ లైన్ ఆటోమేటిక్గా రైట్ ఎంబీపీఎల్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మల్టీ బ్రాంచ్ పైప్ లైన్, బ్రాంచ్ ఉంటే పైప్ లైన్ వస్తుంది మనకి, డమ్మీ పైప్ లైన్. ఇక్కడ మీరు టెస్ట్ చేసుకుంటారు, మీరు రాసి ఇక్కడ కోడ్ అంతా ఇంప్లిమెంట్ చేస్తారు, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఇప్పుడు డెవ్ కాదు, వేరే లోయర్ ఎన్విరాన్మెంట్ ఏదైనా సమ్ వెరీ మినిమల్ ఎన్విరాన్మెంట్ ఏదైనా ఉంటే ఆ ఎన్విరాన్మెంట్లో కూడా మెర్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏవైతే చేంజెస్ చేయాలనుకున్నారు, ఏం చేంజ్ చేయాలనుకున్నారు, ప్లెయిన్ నుంచి మీరు ఏదో సమ్ మల్టీ స్టేజ్కి కన్వర్ట్ చేశారు. ఒక 4 days టైం తీసుకున్నారు, మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలా, ఓకే, యు ఆర్ ద కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ కోడ్. మీరు చేంజెస్ చేశారు, యు ఆర్ ద కాన్ఫిడెంట్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి ఈ బ్రాంచ్ నుంచి యూనిట్ రేస్ ద పిఆర్, పుల్ రిక్వెస్ట్ రేస్ చేయాలి. ఈ పుల్ రిక్వెస్ట్ రేస్ చేసి అప్రూవల్కి ఎవరికి ఇస్తారు, మీ లీడ్ కానీ మీ సీనియర్ రోల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు, ఇదో నేను సో అండ్ సో ప్రీవియస్గా ఇది ప్లెయిన్లో ఉంది డెవ్లో, మీరు డెవ్లో జనరల్గా రాస్తున్న డాకర్ ఫైలు, నేను మల్టీ స్టేజ్ ఇంప్లిమెంట్ చేసిన దానికి నేను పిఆర్ రేస్ చేశాను, అప్రూవల్ ఇవ్వండి అని. వాళ్ళు ఒకవేళ అప్రూవల్ ఇస్తే అప్పుడు మీరు మెర్జ్ చేయాలి. అప్పుడు మెర్జ్ చేసి ఆ మెర్జ్ చేసిన తర్వాత ఈ డెవ్లో ఉన్నటువంటి డాకర్ ఫైలు ప్రాపర్గా అప్డేట్ అవుతుంది. మెర్జ్ అయిన తర్వాత అప్పుడు డెవ్ పైప్ లైన్ ట్రిగ్గర్ చేస్తాం, ఓకే కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదని. అప్పుడు ఏ పైప్ లైన్ ట్రిగ్గర్ చేస్తాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సిఐ పైప్ లైన్ ట్రిగ్గర్ చేస్తాం. అంటే సోనార్కి రిపోర్ట్ స్టేజ్, బిల్డ్ స్టేజెస్, లేదంటే మిడిల్లో ట్రివీ ఇమేజ్ స్కానింగ్, సారీ కోడ్ స్కానింగ్ కానీ, మిడిల్లో ఏదైతే టూల్స్ మీరు ఇంటిగ్రేట్ చేస్తారో అవన్నీ ఇంటిగ్రేట్ అయిపోయి ఫైనల్గా మనకి ఏం బిల్డ్ అవుద్ది, ఒక డాకర్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. ఆ డాకర్ ఇమేజ్ని వీఆర్ డిప్లాయింగ్ ఇంటూ ఏడబ్ల్యూఎస్ ఈసీఆర్ కానీ, ఓకే, లేదంటే ప్రైవేట్ డిటిఆర్లో కానీ, ఓకే, లేదంటే నెక్సస్ కానీ, జేఫ్రాగ్ కానీ, ఇలా ఈ టూల్స్లో మనం బ్యాకప్ తీస్తాం డాకర్ ఇమేజ్ని. దిస్ ఈస్ ద సిఐ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇమేజ్ ఉంది కాబట్టి ఆల్రెడీ యూ హ్యావ్ అన్ ఇమేజ్. ఇదే కార్డ్ సర్వీస్కి వీ హ్యావ్ సిడి పైప్ లైన్ ఆల్సో. సిఐ ఉంటుంది, సిడి ఉంటుంది. ఈ సిడి పైప్ లైన్లో మనం ఏం చేయాలా, ఇఫ్ ఇట్ ఈస్ ద ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అయితే మాన్యువల్గా ఈ సిఐఎంఎల్ ఓపెన్ చేసి లేటెస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా, ఈ ఇమేజ్ యూఆర్ఎల్ తీసుకొని వచ్చి ఈ ఇమేజ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ని సిడి పైప్ లైన్లో ఇచ్చి సిడి పైప్ లైన్ ట్రిగ్గర్ చేయాలి. అప్పుడు డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అయిన తర్వాత బిహేవియర్ అబ్జర్వ్ చేయాలి, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఓకే ఏదన్నా కాన్ఫిగరేషన్ చేంజెస్ వచ్చాయని. ఇది ప్రాసెస్ అనమాట. అర్థమైందా మీకు. డెవ్ కంప్లీట్ అయిపోయింది. డెవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎన్విరాన్మెంట్స్కి మెర్జ్ చేసుకుంటే వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ లోయర్ ఎన్విరాన్మెంట్ రిజల్ట్ మీ దగ్గర ఉంది కాబట్టి. బట్ ప్రొడక్షన్ మాత్రం మీకు జనరల్గా క్యాప్ కాల్స్ జరుగుతుంటాయి కదా, డిప్లాయ్మెంట్స్, ఇమీడియట్ డిప్లాయ్మెంట్, ఓకే, లేదంటే మైనర్ రిలీజెస్, మేజర్ రిలీజెస్, ఓకే. ఎప్పుడైతే మీ క్యాప్ కాల్ జరుగుతుందో అప్పుడు మీరు దాన్ని ప్రజెంట్ చేయగలగాలి. మీరు ప్రజెంట్ చేసి అప్రూవల్ తీసుకొని యూనిట్ టు డిప్లాయ్ దట్. క్లియర్ నాగేంద్ర. ఓకే ప్రశాంత్. సో మనకి ఇట్లా టికెట్ వచ్చినప్పుడు మనము ఒక కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకొని మనం యాక్టివిటీ మన పర్ఫామ్. లోకల్లో ఇన్ యువర్ లోకల్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. ఓకే. నీ లోకల్లో నువ్వు ఫోల్డర్ క్రియేట్ చేస్తావా, యాక్చువల్గా మీకు బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్పండి గిట్ చెప్పేటప్పుడు. అవునవును. ఏది ఒక 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 బ్రాంచ్ నేమ్ ఇచ్చేటప్పుడు మీనింగ్ఫుల్గా ఇవ్వాలి. నేను క్లాస్ చెప్పడానికి F1 F2 అలా ఇచ్చుంటా. అవునవును. మీనింగ్ఫుల్గా టికెట్ ఐడి ఉండాలి. ఎందుకు ఆ బ్రాంచ్ నువ్వు క్రియేట్ చేసావు అంటే ఏ ఫీచర్ నువ్వు డెవలప్ చేయడానికి బ్రాంచ్ని క్రియేట్ చేసావు, డెవలప్మెంట్ వాళ్ళు ఫాలో అవుతారు అది. అలానే డెవాప్స్ వాళ్ళు కూడా సేమ్ ఫాలో అవ్వాలి. ఓకే. 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 ఓకే, ఇక్కడ చేంజెస్ చేసుకున్న తర్వాత మనము అప్పుడు పిఆర్ రేస్ చేయాలి. మనం ఇదంతా కన్ఫర్మ్ మనం చేసేసుకొని. మీరు యూఆర్ ఓకే విత్ యువర్ కోడ్, మీరు ఓకే. పిఆర్ రేస్ చేస్తే పిఆర్ ఎందుకు రేస్ చేయాలా, కోడ్ రివ్యూ కోసం అంతే. అవునవును. ఓకే, మనం రాసినటువంటి కోడ్ మనం కాన్ఫిడెంట్, అదర్ పీపుల్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ఓకే ఇట్ ఈస్ ఓకే, ప్రొసీడ్, దీనివల్ల ఎటువంటి ఇష్యూ రాదు అని. ఓకే. ఓకే. ఆ అప్పుడు రేస్ తర్వాత చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మెర్జ్ మనమే చేయాలి.
ఓకే. అది అంటే ఏ ఎన్విరాన్మెంట్ లోకి వాళ్ళు అంటే మనం మెడ్ చేయాలో ఆ ఎన్విరాన్మెంట్ ఆ లో ఎన్విరాన్మెంట్ లేకి మీరు ఆడ పిఆర్ మెర్జ్ చేసేటప్పుడు చూపిస్తుంది సోర్స్ డెస్టినేషన్ అని. ఓకే. ఓకే. అప్పుడు మెర్జ్ చేయాలి. ఓకే. 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 ఓకే యా. ప్రశాంత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సాయి కౌశిక్. హాయ్ ప్రశాంత్, గుడ్ మార్నింగ్. యా. ప్రశాంత్, ఎవ్రీ ఎన్విరాన్మెంట్కి సిఐ ఉంటుంది, ఎవ్రీ ఎన్విరాన్మెంట్కి సిడి ఉంటుందా? అవును. కొన్నిసార్లు లోయర్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో డెవ్ ఎలా ఉంటుందంటే సిఐసిడి ఒకటే పైప్ లైన్ ఇచ్చేస్తుంది. ఓకే. అంటే అక్కడ ఎక్కడ యూజర్ ఇంపాక్ట్ ఉండదు మనకి. ఇప్పుడు కోడ్ కమిట్ జరిగిన తర్వాత ఈవెన్ బిల్ ట్రిగ్గర్స్ కూడా డెవ్లో ఆటోమేటిక్ ఉంటుంది. ఇప్పుడు గిట్ వెబ్ బుక్ అనేది ప్రొడక్షన్లో ఉండదు తెలుసా. ఇప్పుడు గిట్ వెబ్ బుక్ మా దాంట్లో ప్రొడక్షన్లో లేదు. ఎందుకని పెట్టాడు అక్కడ కోడ్ కమిట్ అయిపోతానే ఇమీడియట్గా ట్రిగ్గర్ అవ్వకూడదు. అది అప్రూవల్స్ కావాలి కదా. యు ఆర్ రెడీ, యువర్ కోడ్ ఈస్ రెడీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ, ఫైనల్ డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా నీకు అప్రూవల్ ఉండాలి. నేను చెప్పిన బిల్డ్ ట్రిగ్గర్స్ జెన్కిన్స్లో క్లియర్గా ఓన్లీ ఫర్ లోయర్ ఎన్విరాన్మెంట్. లోయర్ ఎన్విరాన్మెంట్లో సిఐసిడి సపరేట్గా రాస్తే దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. బట్ ఒకటే పైప్ లైన్లో రాసినా దెర్ ఈస్ నో ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఏమి ఉండదు మన కస్టమర్. బట్ ప్రొడక్షన్లో మాత్రం ఐఎమ్ డ్యామ్ షూర్ ఇప్పటివరకు నేను సపోర్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్లో సిఐ సపరేటు, సిడి సపరేట్. మీరు ఏ టూల్స్ అయినా వాడండి, సిడి మాత్రం సపరేట్ ఉంటుంది కంపల్సరీ. ఓకే. ఎందుకని సిడి సపరేట్ ఉంటుందంటే ఫాస్ట్ డిప్లాయ్మెంట్స్ కోసం. సిఐ పార్ట్ కోసం ఆల్మోస్ట్ అప్రూవల్ తీసుకోడు. సిఐ పైప్ లైన్ ట్రిగ్గర్ అవ్వాలంటే అప్రూవలే పర్లేదు మనకి. అంటే మన ఇంటర్నల్ అప్రూవల్ కావాలి. ఏది మన టెక్నికల్ లీడ్ కానీ టెక్నికల్ మేనేజర్స్ కానీ మన ఇంటర్నల్ అప్రూవల్ ప్రాసెస్ని ఫాలో అయితే చాలు. బట్ సిడి డిప్లాయ్మెంట్ మాత్రం మీరు ఎవరికైతే ఏ ప్రాజెక్ట్కి అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో క్లయింట్ అప్రూవల్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు గెట్ ద సైన్ ఆఫ్ మెయిల్ ఫ్రమ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, క్యూఏ కానీ లేదంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి డీబీ టీమ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి సైన్ ఆఫ్ మెయిల్ తీసుకోవాలి. ఓకే, వీఆర్ ప్రొసీడింగ్ అని. ఎందుకంటే లోయర్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసేటప్పుడు బ్లైండ్గా డిప్లాయ్ చేయకుండా ఒక మెయిల్ మనం కాదు ఇది ఎంత చేసేది, సీనియర్, ఒకవేళ మీరు సీనియర్ అయితే మీరు చేయాలి. మా దాంట్లో సీనియర్ రోల్ ఉన్న క్యాండిడేట్స్ లూప్ చేస్తుంటారు మెయిల్, వాళ్ళు అప్రూవల్ ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏదన్నా హోల్డ్ చేయాలనుకున్నప్పుడు ఎస్కలేట్ చేస్తారనమాట. ఓకే ఇది డిప్లాయ్ చేస్తున్నారు, మా ఇన్వాల్వ్మెంట్ మాకు తెలియదు, అసలుకి మాకు తెలియకుండా మీరు ఎన్ని చేశారు, లేదా మాకు ఎక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు, ఒకసారి మేము రివ్యూ చేయాలి. అట్లా డిబిఓలు కూడా కొన్నిసార్లు డిప్లాయ్మెంట్స్ స్టాప్ చేస్తుంటారు అనమాట. ఓకే. ఇప్పుడు ఎవ్రీ సర్వీస్కి ఉంటుందా ఇట్లా? అంటే ఇప్పుడు మీ దాంట్లో ప్రతి మైక్రో సర్వీస్కి సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ప్రతి మైక్రో సర్వీసెస్కి ఇలానే సేమ్ సేమ్ సర్వీస్, సేమ్ సేమ్ ప్రాసెస్. అందుకనే మీకు జెన్కిన్స్ చెప్పేటప్పుడు చెప్పండి, చాలా జాబ్స్ కనపడతాయి మీకు ఇక్కడని. అవును. ప్రతి దానికి సేమ్. ఓకే. ఓకే ప్రశాంత్. అండ్ ఇఫ్ ఆర్ గోయింగ్ విత్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్, డాకర్ క్యూబర్నెటీస్ ఉంటే ఈ ప్రాసెస్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ గైస్. ఎనీవే టుమారో మనకి ఫెస్టివల్ ఉంది, మళ్ళీ వీకెండ్, లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి నేను అప్డేట్ చేస్తాను గైస్ మీ గ్రూప్లో. ఓకే, పీపుల్ ఆర్ కీప్ ఆన్ డ్రాపింగ్ ద మెసేజెస్, ఐ విల్ అప్డేట్. ఓకే, few of them need a holiday might be yeah, yes. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను అంటే కొన్ని దగ్గర విన్నాను, ఇప్పుడు మనకి ఆ యూఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో సార్, అది ఇప్పుడు కొంచెం మంది హ్యాకర్స్ ఉంటారు కదా, అంటే అంటే కొన్ని కంపెనీస్లో ఎథికల్ హ్యాకర్స్ కూడా ఉంటారు, అంటే డెవాప్స్ టీమ్కి సపోర్ట్ చేయడానికి అని చెప్పి. అంటే ఆ యూఆర్ఎల్ మనకి ఇస్తే ఆ ఇన్కమింగ్ ట్రాఫిక్, అవుట్ గోయింగ్ ట్రాఫిక్కి వాళ్ళు ఏది సెక్యూరిటీ ప్లేస్ చేస్తారు అని చెప్పి. నో, నీ అప్లికేషన్ ఎక్కడైతే డిప్లాయ్ ఉందో ఏడబ్ల్యూఎస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏడబ్ల్యూఎస్లో ఎలా సెక్యూర్ చేసుకుంటారు? ఓకే, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ దట్ ఈస్ డిఫరెంట్. మీ అప్లికేషన్ మీరు అడిగేది అప్లికేషన్ ఎలా సెక్యూర్ చేయాలా ఆ ఎండ్ పాయింట్ని. ఈ అవును సార్. ఎండ్ పాయింట్ని ఫర్ అంటే ఎగ్జాంపుల్ ఇది చెప్పండి. అంటే అంటే నేనేం విన్నానంటే, ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు కదా సార్ ప్రతి కంపెనీలో. ఎవరైతే మనకి వెబ్సైట్స్కి ఏది ఇట్లా ఊకుకే మన వెబ్సైట్కి ఎవరైతే హామ్ ఇస్తుండ్రో ఆ యూఆర్ఎల్ మనకి ఇస్తే మనం ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని మనం బ్లాక్ చేస్తాము అని చెప్పి విన్నాను నేను. అది మీరు ఇనిషియల్గా మీరు ట్రాఫిక్ అలౌ చేసే దగ్గరే మనం అక్కడ బ్లాక్ చేసుకోవచ్చు. ఇంజనీక్ సైడ్ కూడా సో యూఆర్ఎల్ నుంచి అక్కడ ప్రాక్సీస్ ఎనేబుల్ చేస్తాం కదా, సో యూఆర్ఎల్ నుంచి ట్రాఫిక్ రాకూడదని యూ కెన్ బ్లాక్ దట్. అవునవును, అవును సార్, నేను అలా అంటే విన్నాను. అది కరెక్ట్
చేస్తారా అని చెప్పి అడుగు 100% సెక్యూరిటీ టీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని. అంటే ఆ. మీకు యూఐలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానిటరింగ్ కానీ కంప్లీట్ మానిటరింగ్ ఎనేబుల్ అయినప్పుడు కొన్ని అన్యూజువల్ లింక్స్ ద్వారా కానీ రిక్వెస్ట్లు వస్తున్నప్పుడు దే అవును విల్ అవును ఐడెంటిఫై. అవును అక్కడ మీకు ఆ, చూపిస్తుంది ఓకే సో అండ్ సో లింక్ ద్వారా రిక్వెస్ట్లు కీప్ ఆన్ వస్తున్నాయి, దిస్ ఇస్ ద స్పామ్ అన్నట్టు. దాన్ని బ్లాక్ ఆ. చేసుకోవచ్చు. ఓకే. అది మనకి ఎథికల్ హ్యాకర్ టీం వాళ్ళు మనకి పంపిస్తారంట. అది డెవాప్స్ టీం వాళ్ళు మీరు చెప్పినట్టు అది అది బ్లాక్ చేస్తారు అని చెప్పి విన్నాను. అవును, ఆ యూఆర్ఎల్ బ్లాక్ చేస్తాడు అంతే. అంతే. అవును. ఇంటర్నల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్నల్గా అప్లికేషన్ మనం సెక్యూర్ చేసుకోవాలనుకోండి, జనరల్గా మనం ఇప్పుడు ఒక సర్వర్ని ఒక EC2 మిషన్లోని మనం సర్వర్ని ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశారు. ఈ EC2 ఇన్స్టెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో? ఇట్ ఈస్ దేర్ ఇన్ సబ్నెట్ ఓన్లీ, రైట్? ఆ, ఈ సబ్నెట్ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ VPC ఓన్లీ. దట్ కెన్ బి ఓకే. VPC. జనరల్గా అప్లికేషన్ సర్వర్స్ DB అన్ని మనకు ప్రైవేట్ సబ్నెట్లో ఉంటాయి. ఓకే, ప్రైవేట్ సబ్నెట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్లో ఉన్న అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి మనం ఇన్స్టెన్స్ లెవెల్లో ఏం అప్లై చేసాం? సెక్యూరిటీ గ్రూప్. అవును. అవుటర్ సబ్నెట్ లెవెల్లో సబ్నెట్, దిస్ ఇస్ ద సబ్నెట్, రైట్? ఓకే, ఈ సబ్నెట్ లెవెల్లో యూ కెన్ అప్లై ద నాకిల్ ఆల్సో. ఆ, ఓకే, ఇక్కడ కౌంటర్ నెంబర్ ఇస్తాం అనమాట, సీక్వెన్స్ నెంబర్ ఇచ్చేసి ఏ పోర్ట్ అలౌ చేయాలా ఏ పోర్ట్ అలౌ చేయకూడదు అనేది ఇక్కడ కూడా బ్లాక్ చేసేయచ్చు. ఈవెన్ దో నువ్వు సెక్యూరిటీ గ్రూప్లో అలౌ చేసినా నీకు అప్లికేషన్ యాక్సెస్ కాదు, నాకిల్లో బ్లాక్ చేసి అవును. ఉంటుంది. ఇవన్నీ మీకు AWSలో VPC అనేటువంటి ఒక సర్వీస్ వస్తుంది అనమాట. అవును. VPC సర్వీస్లో చెప్తాం. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, నాకిల్ అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి, రౌట్ టేబుల్ అంటే ఏంటి, ఓకే, ఇంటర్నెట్ గేట్వే ఎలా కాన్ఫిగర్ చేయాలి, పబ్లిక్ సబ్నెట్ ఏంటి, ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ ఒక ఆర్కిటెక్చర్ వేసి త్రూ టెరాఫామ్ ఆల్సో ఎంటైర్ ఆ అవును. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని త్రూ టెరాఫామ్ ఆల్సో వీ కెన్ ప్రొవిజన్, వీ కెన్ క్రియేట్ ఆల్సో. అదంతా మీకు అక్కడ కవర్ అవుతుంది. 2 days ఉంటుంది ఈ సెషన్ VPC మీద. ఉమ్. ఓకే, యా నైస్. ఇంకా మీరు నాట్ ఓన్లీ దిస్ అప్లికేషన్ డిఫరెంట్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. ఐ నీడ్ టు డిలీట్ దిస్ క్లస్టర్ గైస్. మీరు ఒకసారి ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లీజ్ మేక్ షూర్ టు డిలీట్ యువర్ EKS క్లస్టర్. Please make sure to delete your EKS cluster. EKS delete command. I think already we have that. EKS. Let me connect to my AWS. ప్రశాంత్ రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి? ఆ వచ్చేటువంటి ట్రాఫిక్ని రౌట్ చేసి దగ్గర యూస్ చేస్తాము. ఓకే. నిమిషం. EKS. We don't have a delete command. నిన్న మనం ఇక్కడ మెయింటైన్ చేసాము. Somewhere we are maintaining. If you go back to B9, నిన్న మనం if you scroll down, దీనికి సంబంధించిన నోట్స్ ఇక్కడ మెయింటైన్ చేసాం. We are discussed about Kubernetes. Okay. Let me go to here. Yeah. As నిన్న నైట్ ఎస్టర్డే ఐ మీన్ ట్రావెలింగ్ యాక్చువల్లీ వేరే దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు ఒక పర్సన్ కాల్ చేశాడు. మీ కోర్సు నేను తీసుకుంటే 30 lakhs వస్తుందా, 40 lakhs వస్తుందా, 50 lakhs వస్తుందా, అంటే ఎంత మ్యాక్స్ మీరు క్రాక్ చేయొచ్చు అని. గైస్ ఇవన్నీ నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా కోర్స్ జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా ఒక 50 lakhs వస్తుందంటే దట్ ఈస్ ట్రాప్. ఎస్ సార్ మీరే చెప్పండి, మెసేజ్ పెట్టండి. ఓకే, మీరు ఒకసారి రీసెంట్గా నేను మొత్తం నేను రాసినటువంటి నోట్సెస్ కానీ కోర్ కంప్యూటర్ సైన్స్ గైస్, కోర్ కంప్యూటర్ సైన్స్ నోట్స్ నా ఆఫీస్కి వచ్చి చూడండి. నా ఆఫీస్లో నా పర్సనల్ ఆఫీస్లో ఉంటాయి. కోర్ కంప్యూటర్ సైన్స్ మీద గ్రిప్ ఉండాలి. దట్ ఈస్ ట్రూత్ అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దట్ ఈస్ ట్రూత్. ఎందుకనంటే కోర్ కంప్యూటర్ సైన్స్ అంటే నేను ఇప్పుడు ఏదో మీరు డెవాప్స్ నేర్చుకుంటున్నారని కాదు. CNDSA, కోర్ కంప్యూటర్ సైన్స్, DBMS, డేటాబేస్ అంటే దట్ కెన్ బి ఎనీ MySQL కానీ అరాకిల్ కానీ ఏదైనా ఒక డేటాబేస్. ఓకే, అలానే ఇఫ్ యూ గో విత్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, థియరీ ఆఫ్ కాంపిటీషన్ అండ్ కంపైలర్ డిజైను, అలానే డిజిటల్ లాజిక్ డిజైన్ DLD అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ CO అని వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేసి.
అలానే యూనిట్ అండర్స్టాండ్ అబౌట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే ప్రాబిలిటీ, ఓకే, మ్యాట్రిసెస్, ఇవన్నీ ఆ, మీకు కమాండింగ్ ఉండాలి. ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నిటి మీద మీకు ఎందుకు గ్రిప్ ఉండాలని అంటే, ఈ డెవాప్స్ అనేది 5% ఇఫ్ యూ నో ఆల్ దీస్ థింగ్స్. ప్రశాంత్, దెర్ ఈస్ నో వే రిలేటెడ్ టు దిస్ అన్న మీకు డౌట్ ఉండొచ్చు. అసలు డెవాప్స్కి దీనికేంటి సంబంధం, ఎందుకు కోర్ కంప్యూటర్ సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని అంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావాలని అంటే. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కదా, ఐఎమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. గేట్ క్రాక్ చేసినటువంటి క్యాండిడేట్, కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ కూడా నేను కంప్యూటర్ సైన్సే. వీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనమాట. ఊరికే డెవాప్స్ ఒక 4 టూల్స్ లేదంటే ఒక ఆర్పిఐ, ఆర్పిఎంలు, పవర్ బిఐలు, ఎంఎస్బిఐలు ఒక 2-3 టూల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. బట్ యూ విల్ నాట్ గో ఫర్ ద 20 lakhs 30 lakhs. దాన్ని బియాండ్ వెళ్ళాలనంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోర్ కంప్యూటర్ సైన్స్ మీద స్ట్రాంగ్గా ఉండాలి గైస్. ట్రై టు అండర్స్టాండ్ దట్. నేను అతనికి చెప్తుంటే అర్థం కాలేదనమాట. నిన్న డాకరు క్యూబర్నెటిస్ సెషన్ జాయిన్ అయ్యాడు అతను. ఎక్కడో వీడియోస్ చూసుంటూ వచ్చాడు అనమాట. నేను క్లియర్గా చెప్పాను, కోర్సుని బట్టి ప్యాకేజ్ ఉండదండి. ఆ, మీ ప్రీవియస్ హిస్టరీని బట్టి ఉంటుంది, ప్లస్ ప్రజెంట్ నువ్వు చేసేటువంటి ఎఫర్ట్స్ని బట్టి ఉంటుంది. డిఎస్ఏ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, బట్ నో వన్ విల్ రిలీవ్ రైట్. ఇప్పుడు ఒక పర్సన్ బ్యాక్గ్రౌండ్లో అతనికి ఏ ఇంటర్వ్యూ జరిగింది, ఎలా అటెంప్ట్ చేశాడు, ఏ బ్యాక్గ్రౌండ్ రియాలిటీ తెలియదు అనమాట స్టూడెంట్స్కి. దే ఆర్ అనే ట్రాప్. ఓకే, మా ఫ్రెండ్కి వచ్చింది, లేకపోతే ఇంకో పర్సన్కి వచ్చింది, నాకు వస్తుందని. బట్ మీకు తెలుసు మీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మీరు కోర్ కంప్యూటర్ సైన్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, డెవాప్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంతవరకు మీకు అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు డిఎస్ఏ అవసరం లేదు, లేదంటే ప్రోగ్రామింగ్ అవసరం లేదు అని చెప్తుంటారు అందరూ. మీరు ఎక్కడైనా చూసుకోండి, షెల్ స్క్రిప్టింగ్ చూడండి, లేదు పైథాన్ ఫండమెంటల్స్ చూడండి. ఓకే, ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ అట్లీస్ట్ యాన్సిబుల్ చూడండి, యాన్సిబుల్కి వెళ్ళండి, లేదు యామిల్ కాన్ఫిగరేషన్కి రండి, క్యూబర్నెటిస్ కానీ ఏదైనా. ప్రతిది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కోడింగ్ ఇన్వాల్వ్ అయ్యింది, మీరు అబ్జర్వ్ చేసుకోండి. కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు అని అంటే మిమ్మల్ని జాయిన్ చేసుకునే దానికి అలా చెప్తాం అంతే. మీరు కావాలంటే చెక్ చేయండి. ఒక అడ్మిషన్ చేయడం కోసం ఒక ట్రైనర్ ఏం చేస్తున్నాడంటే, కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. గూగుల్ కూడా అలానే ఇస్తుంది అనమాట, ఎందుకంటే అలా ట్రైన్ చేసి ఉంటాడు, వెబ్సైట్స్ అన్ని అలా ట్రైన్ అయి ఉంటాయి. ఇప్పుడు షెల్ స్క్రిప్టింగ్ వేరు అని అంటాడు. మీరు స్క్రిప్టింగ్లో, కోడింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రాయడం లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూవీ స్క్రిప్ట్ రాశారు, ఓకే, గ్రూవీ స్క్రిప్ట్ రాశారు, ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రాయడం లేదా, కంట్రోల్ స్టేట్మెంట్స్ రాయడం లేదా, లూప్స్ రాయడం లేదా. ఓకే, అవన్నీ నీకు ఎలా వస్తాయి బై డిఫాల్ట్, ఎలా ఇంప్లిమెంట్ చేయగలరు గైస్ మీరు. ప్రాబ్లం డిఎస్ఏ రావాలి అంటే ఎనీ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ మీకు కొంచెం ఐడియా ఉంటే వీటిని ఈజీగా చేసేయచ్చు. షెల్ స్క్రిప్టింగ్ రాస్తున్నారు, షెల్ స్క్రిప్టింగ్ అర్రేస్ ఇంప్లిమెంట్ చేయలేదా, గ్రూవీలో అర్రేస్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఏవైతే నువ్వు ప్రోగ్రామింగ్లో చూసావో సిమిలర్ కాన్సెప్ట్ నువ్వు ఆటోమేషన్లో కూడా చూస్తున్నావు కదా. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏపీఎస్ బిల్డ్ చేయడం కానీ, బ్యాక్ అండ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయడం కానీ అటువంటివి చేయం అంతే. బట్ రిమైనింగ్ కోర్ కోర్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేది చాలా నీడ్ అనమాట. అది డెవలపర్ అయి ఉండొచ్చు, డిబిఏ వాళ్ళు ఉండొచ్చు, డెవాప్స్ అయిన ఉండొచ్చు, ఎవరికైనా. అవి తెలియకపోతే జస్ట్ మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అంతే. బట్ దే విల్ నాట్ గో ఫర్ ద హై ప్యాకేజెస్ అనమాట. హై ప్యాకేజ్ వచ్చినా కానీ దట్ కెన్ బి రెఫరెన్స్, బ్యాక్గ్రౌండ్ లేదా సమ్ జరిగి ఉండొచ్చు అనమాట. అంతేగాని ఒక కోర్సుని బేస్ చేసుకోను, ఆ, ఒక ఒక కంపెనీని బేస్ చేసుకోను అలా ఉండదన్నమాట. టోటల్ ప్యూర్గా ఇప్పుడు రీసెంట్గా ఐ రెఫర్డ్ ఓన్లీ, దట్ ఈస్ హీస్ ఫ్రమ్ ఐఐటి యాక్చువల్లీ, బట్ 21 lakhs ఇచ్చాడు గైస్. 21 lakhs ఫ్రమ్ శాంసంగ్, బెంగళూరు శాంసంగ్, యాజ్ ఎ ఫ్రెషర్. ఈజ్ నాట్ ఎ డెవాప్స్ గైస్, డెవాప్స్ కాదు, ఈసీ బ్యాక్గ్రౌండ్, ఏదో చిప్స్ R&D మీద. మనకి వేరే వాళ్ళ రెఫరెన్స్ ఉంటే నేను ఆ ప్రొఫైల్ పంపిస్తే 21 lakhs హీ ఘాట్. 1 month మన ఆఫీస్లోనే ఉన్నాడు అబ్బాయి, డైలీ వచ్చేవాడు, ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఐఐటి క్యాండిడేట్, బట్ సమ్ ఏదో సివిల్స్ అవి ప్రిపేర్ అవ్వడానికి అట్లా ఉన్నాడు. బట్ రీసెంట్గా శాంసంగ్లో జాయిన్ అయ్యాడు ఇతను. అంటే ఇతను దేన్ని చూసి ఇచ్చాడు అతనికి. ఇప్పుడు మీరు టీసీఎస్, ఇన్ఫోసిస్కి వెళ్తే 4 lakhs, లేదంటే 3 lakhs, 3.5 లేదా 5 lakhs, 6 lakhs ఇలా ఉంటుంది. బట్ వై దే ఆర్ ఆఫరింగ్ 21 lakhs టు హిమ్. డిగ్రీ చూస్తే ఇచ్చేస్తారా? ఇప్పుడు ఐఐటి డిగ్రీ చూస్తే ఇచ్చేస్తారా ఆఫర్? కాదు. అతన్ని టెస్ట్ చేసినప్పుడు, అతను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అతను ప్రాబ్లం ఇచ్చినప్పుడు అతను ఎలా సాల్వ్ చేస్తున్నాడు, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఇక్కడ మన హ్యూమన్ అంటే మనకి ఇంటర్వ్యూర్కి కావాల్సిన గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు ఆ ఇంటర్వ్యూని కన్వే చేయగలగాలి, ఆ ఇంటర్వ్యూని కన్వే చేయగలగాలి.
దాని మీద వర్కౌట్ చేయండి. ఇంటర్వ్యూర్కి ఏం చెప్తే కన్వే అవుతాడు, ఎలా చెప్పాలి, ఏం చెప్తే కన్వే అవుతాడు, నా ప్రజెంటేషన్ ఎలా ఇస్తే బెస్ట్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ అన్నెసరీగా ప్యాకేజెస్, లేకపోతే ఆ కంపెనీలో క్రాక్ చేయాలా, లేదంటే XYZ. కొంతమంది ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ సో కంపెనీలో మీరు ఈజీగా కొట్టొచ్చు, అట్లా ఉండదు. అక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది ఆ ఇంటర్వ్యూవర్కి ఫుల్ సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఏం ఇంప్రూవ్ చేసుకుంటే అతను సాటిస్ఫై అవుతాడు. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఆ గ్యాప్ మీదే మీరు వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఆ గ్యాప్ వర్కౌట్ చేయాలి. అంతేగాని ఆ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ అవన్నీ జస్ట్ కోర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సెప్ట్ క్లారిటీగా ఉండండి, వెళ్ళండి. నేను చేసేటువంటి థింగ్స్ ఇవి, నేను ఇలా చేస్తుంటాను, నాకు ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంటే ఇవి చూసుకుంటుంటాను, ఈ టూల్స్ మీద నేను వర్క్ చేశాను, నా ప్రాజెక్టు అని బ్రీఫ్గా కానీ చెప్పగలిగారంటే అట్లీస్ట్ దే విల్ సాటిస్ఫై అనమాట. అంతేగాని కోర్సుని బేస్ చేసుకొని ఎంత చెప్పినా అతను ఈజ్ నాట్ కన్వేయింగ్. ఓకే, లేదు మీరు ఆ, ఒక్కో టూల్ మాకు ఇంత ఇంత డెప్త్ ఉండాలి అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అతను ఏమని అడుగుతున్నాడంటే వీ నీడ్ పైథాన్ ఫర్ 2 months అంట. అంటే ఇవన్నీ పైథానే 2 months చెప్పినప్పుడు అదర్ కోర్ డెవాప్స్ చెప్పాలంటే మళ్ళీ నాకు టైం సెట్ కాదు అక్కడ. ఓకే, ఇప్పుడు నేను పైథాన్ యాడ్ చేశాను రియల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ యాడ్ చేసి ఉంటారు కదా, సిలబస్లో యాడ్ చేసేస్తా పైథాన్. బట్ 1 weekలో నేను చెప్పగలను. బట్ యాజ్ ఏ డెవలపర్గా, యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్గా 1 weekలో ఐ కాంట్ సాటిస్ఫై ద పైథాన్. నేనైతే చెప్పలేను అది. ఓకే, ఏదో ఒక 2 లూప్స్ రాసి ఒక 4 ప్రోగ్రామ్స్, ఒక ఓఎస్ మాడ్యూల్ కానీ కొన్ని మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసేసుకొని ఒక 2-3 స్క్రిప్ట్లు రాసేస్తే అయిపోతుంది. బట్ పైథాన్ సిలబస్లో స్టూడెంట్ అదే అబ్జర్వ్ చేస్తాడు. యా, పైథాన్ ఈస్ దేర్, పైథాన్ ఈస్ ఇన్ సిలబస్. ఓకే, వీ హ్యావ్ పైథాన్. ఇఫ్ యూ జాయిన్ కేకే పండా పైథాన్ ఈస్ దేర్. అంతే. ఈ డోంట్ నో రైట్, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఓకే వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ కవరింగ్ ఇన్సైడ్ ద పైథాన్. పైథాన్లో ఉన్నటువంటి డెప్త్ ఏంటి, ఎన్ని ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయొచ్చు, ఎక్కడ రాయొచ్చు, అవన్నీ తెలియదు వాళ్ళకి. దట్ ఈస్ లైక్ ఇప్పుడు నేను పైథాన్ యాడ్ చేసినంటే దట్ ఈస్ ఆల్సో ట్రాప్ ఓన్లీ. ఎందుకనంటే టైం పెంచాలి. ఇప్పుడు 4 months ఉంది, లేదు 6 monthsకి 8 monthsకి పెంచి నేను పైథాన్ యాడ్ చేశానంటే ఐ కెన్ అట్లీస్ట్ సాటిస్ఫై. అట్లీస్ట్ దే కెన్ ఏబుల్ టు రైట్ స్మాల్ స్క్రిప్ట్స్ అనమాట. పైథాన్ యాడ్ చేసి 1 weekలో చెప్పానంటే దట్ ఈస్ అగైన్ ట్రాప్. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనమాట. ఓకే, హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. ఓకే, సారీ గైస్. ఓకే, ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ మీ మీకున్నటువంటి స్కిల్స్ మీద మీ ప్లస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మైనస్ని రిమూవ్ చేసుకుంటా దాని మీదే వర్కౌట్ చేయండి. ఎంత దెర్ ఇస్ నో లిమిట్ అనమాట. దే ఆర్ ఆస్కింగ్ మీ 30 lakhs 40 lakhs ఇంత ప్యాకేజ్ అంత ప్యాకేజ్ అని. లిమిట్ లేదండి, ఐటీలో లిమిట్ లేదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ అయితే లిమిట్ ఉంటుంది, ఇంత ఫిక్స్డ్ సిటీసీ, ఇంత ఇయర్లీ ప్యాకేజ్ అని మనకి లిమిట్ ఇస్తాడు గవర్నమెంట్. ఇక్కడ మనకి ఇండస్ట్రీలో లిమిట్ లేదు, మీ ఇష్టం. మీరు కంపెనీకి వెళ్తున్నారు, ప్లస్ మీరు మీరు ప్రజెంట్ చేసే దాన్ని బట్టి ఆపోజిట్ పర్సన్ సాటిస్ఫై అయ్యే దాన్ని బట్టి మీ ప్యాకేజ్ డిపెండ్ అయి ఉంటుంది. అది దట్టు వాళ్ళ బడ్జెట్ ఉండాలి. దట్టు మన ఇండియాలో అంత ప్యాకేజ్ ఇస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. మన రోల్కి అంత ప్యాకేజ్ ఇస్తున్నారా లేదా, అంటే మీరు వెళ్ళేటువంటి రోల్. ఇప్పుడు డెవాప్స్ రోల్ అని అంటే డెవాప్స్కి ఇంత స్పెసిఫిక్ ప్యాకేజ్ ఫిక్స్డ్ ఉండదు, ఎక్కడ ఉండదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు మేము కూడా ర్యాండమ్గా ఏమి ఇస్తాం, 3 years 4 years అని అంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఇస్తాం ప్యాకేజ్. 3 yearsకి ఒక 20 lakhs 15 lakhs 12 lakhs పట్టొచ్చు అని. అలా లిమిట్ ఎక్కడ ఉండదు. ఆ కంపెనీ బడ్జెట్ అలాట్ అయి ఉంటుంది ఆ రోల్కి. మిమ్మల్ని హైర్ చేసేటప్పుడు ఆ రోల్కి బడ్జెట్ అలాట్ అయి ఉంటుంది. ప్లస్ మీరు ప్రజెంట్ చేయగలగాలి, క్లయింట్ని సాటిస్ఫై చేయగలగాలి. ఆ సిచ్యువేషన్లో కౌంటర్ ఆఫర్ చూపించగలగాలి. కౌంటర్ ఆఫర్ అంటే నీకు ఇంకొక ఆఫర్ ఉండాలి. అలానే కరెంట్ సిటీస్ మీద డిపెండ్ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డిపెండ్ అయ్యి నీకు ప్యాకేజ్ డిస్కషన్స్ వస్తాయి. అంతేగాని సో అండ్ సో దగ్గర ఇప్పుడు నా దగ్గర మీరు జాయిన్ అయితే ఇంత ప్యాకేజ్ వస్తుందని కానీ, లేకపోతే ఖచ్చితంగా 100% హైకు 200, ఇప్పుడు ఒక అతనికి 100% వచ్చి ఉండొచ్చు, ఇంకో 200% వచ్చు, ఇంకో అతను 20% హైకే వచ్చి స్విచ్ అయినప్పుడు. అది మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. టోటల్ మనం ప్రిడిక్ట్ చేయగలిగేది ఏంటి, మీ ఎఫర్ట్స్. మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, కీప్ ఆన్ ట్రై చేయాలి. మీకు సాటిస్ఫై కాకపోతే కంపెనీ స్విచ్ అయిపోవాలి. మన క్వాలిటీ వర్క్ కల్చర్ అంటే క్వాలిటీ లైఫ్ ప్లస్ వర్క్ కల్చర్ రెండు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. లేకపోతే ఇమీడియట్గా స్విచ్ అయిపోవాలి. ఓకే, సేఫ్టీ ఫండ్ పెట్టుకొని ఇమీడియట్గా స్విచ్ అయిపోవాలి. అలా ప్లాన్ చేసుకోండి, అంతేగాని డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఓకే, ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్. ఓకే, థ్యాంక్ యూ గైస్.